प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। यौवनि दिव्यचरितंबु युगयुगालुगा ఈ జగతి జీవించియుండు। యౌవని దివ్య జననం ఈ ధరణిలోన ధర్మస్థాపన చేసి యౌవని ధర్మ జీవనము మానవ జాతికంత మార్గదర్శనమయ్యే। యౌవని దివ్య మంగళ స్వరూపమునుగన దేవతలంత తపించిపోదురు। యౌవని పరమ పవిత్ర నామగానము పరమేశుడు సైతము పరితపించు। అట్టి ఆరాముని అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించెదన్। శ్రీరామచంద్రుని పరమ పవిత్ర శ్రీ చరణారవిందాలకు ప్రణమిస్తూ ఆత్మ బంధువులారా, మీ అందరికీ ఈ సాయంకాల రామ కథ కార్యక్రమానికి సహృదయ స్వాగతం సుస్వాగతం। ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరనిది రామ కథ, తెలియనిదేమి కాదు। అయినా విన్నా ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది। అదే రామ కథ యొక్క గొప్పతనం। ఒక ఆయన్ను రామకథ చెప్పవలసిందిగా పిలిచినట। ఆయన వచ్చి కూర్చున్నాడు ఇట్లానే। మీ అందరికీ రామాయణం తెలుసా అన్నాడు। అందరూ మా అందరికి తెలుసు అన్నారు। ఇంకా తెలిస్తే ఏం చెప్పేది ఏముంది అని లేచిపోయాడు। మరుసటి రోజు వచ్చాడు, మీ అందరికీ సుందరకాండ తెలుసా అన్నాడు। అందరు అనుకున్నారు, అరే నేను నాకు తెలుసు అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఈరోజు తెలియదు అని చెప్తే చెప్తాడేమో। అందరు కలిసి మాకేం తెలియదు, ఏం తెలియకపోతే చెప్పినా వేస్ట్, మీకు అర్థం కాదు, చెప్పేది ఏం లేదని వెళ్ళిపోయాడు।
మళ్ళీ 3వ రోజు వచ్చింది. యుద్ధకాండ తెలుసా మీకు అనుకున్నారు. ఈయన ఏదో ఒక రకంగా వెళ్ళిపోతున్నాడు, ఈయనతో ఎట్లయినా చెప్పేయాలి. కొంతమంది ఏమో తెలుసు అందాం, కొంతమంది తెలియదు అందాం. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని. సగం మంది లేచి మాకు తెలియదు అన్నారు, సగం మంది ఏమో మాకు తెలుసు అన్నారు. ఎందుకంటే మొదటి రోజు తెలుసు అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇంకా తెలిసినాక నేను చెప్పాను. 2వ రోజు తెలియదు అంటే తెలియకపోతే చెప్పిన వేసి మీకు అర్థం కాదు. ఇప్పుడు సగం మంది తెలుసు అన్నారు, సగం మంది తెలియదు అన్నారు. ఈ మహానుభావుడు ఈయన తక్కువడు కాదు. తెలిసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి చెప్పుకొని అయిపోతుంది. ఇంకా నేను అంటే తప్పించుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి రామకథ చిన్నప్పటి నుండి వింటూనే ఉంటారు. నాకైతే ప్రాణం. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి రామ భజన పొద్దు నుంచి సాయంత్రం వరకు వినేవి. తనివి తీరా భజన చేస్తుంటే అందులో మై మరిచి భజనలో పాల్గొనేవి చిన్నప్పుడు. అక్కడి నుంచి ఆ సంస్కారం ఉంది కాబట్టి పెద్దగైన తర్వాత కూడా సుందర చైతన్య స్వామి సికింద్రాబాద్లో రామాయణం చెప్తూ ఉంటే రోజు వెళ్ళి వినేవాళ్ళం 35 సంవత్సరాల పూర్వం. తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం రామాయణం, ఉదయం ఆత్మబోధ. నేను నా భార్య ఇద్దరం ఉదయమే 5 గంటలకు లేచి తయారై ఆ చలికి నిజాం కాలేజీ గ్రౌండ్లో ఇద్దరం వెళ్ళి కూర్చొని అక్కడి నుండే ఆమె ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తాను. అక్కడి నుంచే డ్యూటీకి ఉద్యోగానికి పోయి సాయంత్రం మళ్ళీ ఉద్యోగం నుంచి నిజాం కాలేజీకి వచ్చి రామకథ ఎంత ఇప్పటికీ జ్ఞాపకం వింటూ, రాముడు అంటే అంత ఇష్టం. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి టెక్నాలజీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు మన అదృష్టం, ఇంట్లో కూర్చొని రోజు రామకథ వింటాను. చాగంటి గారిదో మరొకరిదో వారిదో చాలామంది మహాత్ములు ఉన్నారు. ఎన్నిసార్లు నాకు తెలియని రామకథ ఏముంది అని అనుకుంటే అది పొరపాటు. ఎంత విన్నా తనివి తీరనిది రామ కథ. స్కూల్లో ఉండి పిల్లలకు చెప్పేవాడిని. రామకథ చెప్పడం అంటే అదొక అదృష్టం. అది పెద్ద ఏదో నాకు తెలుసు నేను చెప్తున్నాను కాదు. రాముడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. అరే ఇంకా నువ్వు చదవలేదు, ఇంకా బాగా తెలుసుకో రామకథ. కారుణ్య భారతి వాళ్ళు పిలిచిండ్రు, ఇంకా చదువు. ఎన్ని 100 సార్లు చదివి ఉంటాం, వినుంటాం. మళ్ళీ రామకథ చెప్పాలంటే ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. ఏం జరుగుతుందో. అందుకనే రామచంద్రుడు నా మీద దయతో రామకథ చెప్పురా అని చెప్పి నాకు ఆదేశించడం అంటే మళ్ళీ నేను రామకథను చదువుకోవడం, అది నాకు భగవంతుడు కల్పించిన మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నా. నాకేదో మీకంటే ఎక్కువ రామకథ తెలుసు, మీకు చెప్పాలని కాదు. ఎంతమంది కూర్చున్నా నేను చూడ ఎదురుగా. భాగవతం శుకబ్రహ్మ పరీక్షిత్తు ఒక్కరికే చెప్పాడు. భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. లక్షల మంది కోట్ల మంది కాదు. ఆర్తి, భక్తి, ప్రేమ ఆ మనసులో ఉన్న వాళ్ళు ఒక్కరున్నా సరే, ఎవరు లేకపోయినా సరే నాకు నేనే చెప్పుకోవచ్చు. అందుకే అక్కడ తక్కువ చూస్తాను. ఈ కథ నాకు నేనే చెప్పుకోవడం అదొక అదృష్టం. ఆ విధంగా రామ కథను అందరికీ తెలిసిన, ఎన్నిసార్లు విన్నా ఆ వినడమే ఒక అదృష్టం. ఈరోజు చివరి రోజు యుద్ధకాండ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. జీవితమే ఒక పోరాటం. మనిషిలో నిరంతరం
ధర్మ అధర్మాలకు, న్యాయం అన్యాయానికి, సత్యం అసత్యానికి, మంచి చెడులకు నిరంతరం జరిగే సంఘర్షణే ఈ యుద్ధం. బయట ఎక్కడో కాదు, ప్రతి మనిషిలో ప్రతి నిత్యం నిరంతరం ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. మంచి చెడుకు, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, ఏం చెయ్యాలి ఏం చేయదు. సాయంత్రం రామకథకు వెళ్ళాలన్నా వెళ్ళొద్దాం, ఇది కూడా ఒక యుద్ధమే, సంఘర్షణ మనసులో. ఏం వెళ్తాం రోజు ఏదో చెప్తున్నావు అని ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి క్షణం మనసులో ప్రతి మనిషిలో జరిగే సంఘర్షణే యుద్ధం. మోహం అనే సముద్రాన్ని దాటి ఈర్ష్య, అసూయ, అహంకారము, రాగ ద్వేషాది రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించిన ఆత్మారాముడే ఈ రామాయణం అని ఆదిశంకరుల వారు సెలవిచ్చారు. రామాయణాన్ని ఆధ్యాత్మికంగా ఆ విధంగా ఆదిశంకరులు తెలియజేస్తారు. శ్రీరాముడు ఆత్మ, సీతమ్మ మనస్సు, అయోధ్య హృదయం. మనిషి శరీరంలో ఆత్మ, మనస్సు, హృదయం, ఇదే రామాయణం. ఆత్మనే శ్రీరాముడు, మనస్సే సీతమ్మ, అయోధ్య మనిషి యొక్క హృదయం. ఈ మూడిటి కలయికనే రామాయణం. దీన్నే యోగము అంటాం. యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్, సోల్ ఈజ్ యోగా. యోగము అంటే కలయిక. ఏమి కలవాలి? మనస్సు, శరీరము, ఆత్మ. ఇదే రామాయణం. ఆధ్యాత్మికంగా చూస్తే ఇదే రామాయణం. నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ కనిపెట్టి రావణాసురుని అహంకారాన్ని తుంచి లంకను దహించి సురక్షితంగా తిరిగి వచ్చి దక్షిణం వైపు తిరిగి సీతమ్మకు నమస్కరించి శ్రీరామునికి జరిగిందంతా తెలియజేస్తాడు హనుమంతుడు. ఏం జరిగిందో, సీతమ్మను ఎలా కలిశాడు, సీతమ్మతో ఎలా పరిచయం చేసుకున్నారు, సీతమ్మ ఏ అవస్థలో ఉంది, సీతమ్మకు ఏ విధంగా నమ్మకం కలిగించిండు, రావణాసురుని గర్వభంగం ఎలా జరిగింది, జరిగిన విషయాలన్నీ రామచంద్రునికి వివరిస్తాడు హనుమంతుడు. వివరించిన తర్వాత రామచంద్రుడి కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎలా ఉంది సీత అంటే, ప్రభు ఏం చెప్పాలి, నిరంతరం రామ స్మరణలో రాముడు వచ్చి తనను కాపాడుతాడు అని ఆ తల్లి దుఃఖాన్ని చెప్పలేకుండా ఉంది. వస్తాడమ్మా అని చెప్పి నేను నమ్మకం కలిగించి వచ్చాను అంటే, సీతమ్మ అనగానే రాముల్లో ఇక పట్టరాని దుఃఖం, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి. హనుమంత ఇంతటి మహత్ కార్యాన్ని ఎవ్వరూ చెయ్యలేరు. కేవలం గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప ఈ కార్యాన్ని మరొకరు చేయలేరు. హనుమా, నీకు నేను ఏమి ఇవ్వగలను, నీవు చేసిన ఈ సహాయానికి నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి లేచి హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు. మనం అక్కడక్కడ ఫోటోలు చూస్తాం, రాముడు హనుమంతుడు ఆలింగనం చేసుకున్నాడు. హద్దు ఏంటి దీంట్లో గొప్ప విషయం ఏముంది అంటే, గొప్ప బహుమానం ఎవరికైనా మనం ఇవ్వాలనుకుంటే పనికిమాలిన వస్తువులు కాదు, అన్నిటికంటే గొప్ప బహుమానం మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే అది హృదయాన్ని తాకడం, ఆలింగనం చేసుకోవడం, హగ్గింగ్ అంటాం. మున్నాబాయ్ MBBSలో ఆ కాన్సెప్ట్ పెట్టి పాపం ఆ హీరో ఏం తెలియకపోయి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళను హగ్ చేసుకుంటారు. అది అతీతమైనటువంటి హృదయం నుంచి హృదయానికి ఆ అతీతమైన ఒక భావన చేరుతుంది అవతల వ్యక్తి. అందుకే తండ్రికి ఎప్పుడు సంతోషం, సుఖం, గొప్ప సుఖం తండ్రికి ఎప్పుడు కలుగుతుంది అంటే
పుత్ర గాత్ర పరిశ్యంగం అని పెద్దలు చెప్పారు. అంటే వయస్సు వచ్చిన తర్వాత కొడుకును ఆలింగనం చేసుకుంటే తండ్రికి అత్యంత సుఖం లభిస్తుంది. ఇప్పుడు అన్నీ మోడర్న్ డేస్ అయిపోయినాయి, హాయ్ బాయ్ హలో హాయ్ డాడ్ అని చెప్తే. కానీ పెద్దయిన తర్వాత కొడుకును ఎప్పుడైనా తండ్రి కౌగిలించుకుంటే దివ్యమైన అనుభూతి తండ్రికి కలుగుతుంది. అలాంటి అనుభూతి ఎవరు కౌగిలించుకున్నారు? ఇక్కడ సాక్షాత్తు పరమాత్ముడు అయినటువంటి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకు. అంతకంటే గొప్ప బహుమానం మరొకటి ఉండదు. హనుమంతుని జన్మ ధన్యమైపోయింది. మనం మొత్తం లోకమంతా దాన్ని ఈనాటికి గుర్తుంచుకుంటుంది. హనుమంతుడు సంతోషించుడు. ప్రభు ఆయన పాదాల చెంత నిరంతరం రామనామ జపం చేస్తూ ఉండే హనుమంతుడు ఒక్కసారి ఆయన ప్రభువు శ్రీరామచంద్రుడు కౌగిలించుకొని ఆ కన్నీళ్లతో కౌగిలించుకొని నీకు కృతజ్ఞత, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను హనుమంత అని చెప్పి కౌగిలించుకున్నాడట శ్రీరాముడు. సీతమ్మ జాడ కనిపెట్టి సీతమ్మ గురించి చెప్పేసరికి ఇక హనుమంత, ఇక మనకు సమయం లేదు మిత్రమా, వెంటనే బయలుదేరాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి సన్నద్ధం కావాలి. లంకా నగరం యొక్క రక్షణ వ్యవస్థ అక్కడ నువ్వు చూసినట్టు రావణుడి బలం బలహీనత, లంకా నగరం యొక్క స్థితి నాకు తెలియజేయమని చెప్పి అడిగితే హనుమంతుడు లంకా నగరం గురించి తెలియజేస్తాడు. మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. ప్రపంచంలో అతి సుందరమైనటువంటి నగరం లంకా నగరం. అంతేకాదు శత్రు దుర్భేద్యమైనటువంటిది లంకా నగరం. దాని లోపలికి ప్రవేశించడం ఎవరి వల్ల కాదు. ఆ లంకా నగరానికి వెళ్ళి తిరిగి రావడం అన్నది మళ్ళీ జరగదు. కేవలం హనుమంతుడు మాత్రమే చేయగలిగాడు. ఇలాంటి వారు హనుమంతుడు లాంటి సేవకులు, హనుమంతుని లాంటి మిత్రులు, హనుమంతుని లాంటి మంత్రులు ఎవరికి ఉంటారో వాళ్ళ అదృష్టవంతులు. ఇక వారికి అప్పజయం అన్నది కలగదు. రాముడు అంటాడు సేవకులు 3 రకాలు ఉంటారు. కొందరు చెప్పిన దానికంటే ఎక్కువ పని చేసి వస్తారు. చూసిరామంటే కాల్చి వచ్చాడు మహానుభావుడు. ఉత్తములు వాళ్ళు హనుమంతుల్లా. సీతను చూసిరామనే చెప్పారు కదా, చూసి రావచ్చు. వెరీ గుడ్. చూసి రాలేదు, మొత్తం కార్యమంతా సమాప్తం చేసి పేరుకే యుద్ధం. రావణాసురుని మానసికంగా చంపేసే వచ్చాడు. భయం అంటే తెలియని లంకలో భయాన్ని రుచి చూపించి వచ్చాడు. ప్రతి ఒక్కరు భయపడిపోయారు. మామూలు విషయం కాదు. సో అలాంటి వాళ్ళు ఉత్తములు. అందుకే చెప్తున్నాడు, ఏం చెప్తే అది చెప్పినట్టు చేసి వచ్చే వాళ్ళు మధ్యములు, చెప్పిందాన్ని కూడా చెడగొట్టి వచ్చేవాళ్ళు అధములు, నీచులు. ఒక ఆయన వ్యవసాయం చేస్తూ ఆయన ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. అరే మనం చేపలను పెంచాలి, మార్కెట్కి పోయి చేప పిల్లలను కొనుక్కుందామని పంపాడు. ఆయన వెళ్ళిండు, హైదరాబాద్ వచ్చిండు, చేపలు కొనుక్కున్నాడు. ఆ చేపలు నీళ్ళల్లో వేసి ఇచ్చిండు. ఇవి మహామేధావి. నీళ్ళు ఎందుకు, చేపలేదు ఇమ్మన్నాడు కదా, నీళ్ళు మన దగ్గర ఉన్నాయి, అనవసరంగా నీళ్ళను చేపలను ఇక్కడ నుంచి ఎందుకు మోసుకుపోవాలి, నేను చాలా తెలివైన, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని ఏం చేసాడు, నీళ్ళు అన్నీ వంచేసి ఆ చేప పిల్లలను తీసుకొని పోయాడు. అక్కడ పోయేసరికి ఏమైంది, అవన్నీ చనిపోయినాయి. ఆ యజమాని వరే దుర్మార్గుడా, మూర్ఖుడా, నీకు ఇంత జ్ఞానం కూడా లేదారా? ఏవో మా పిల్లలు చెప్తున్నారు చేపలు నీళ్ళల్లో ఉంటేనే బతుకుతాయి, నీళ్ళు లేకపోతే చనిపోతాయనే ఇంత బుద్ధి జ్ఞానం లేదు నీకు, మూర్ఖునివి అని తిట్టాడు. సార్ తప్పైంది సార్, ఏదో తెలియక తప్పైంది సార్, మరొకసారి ఇలాంటి పొరపాటు జరగదు, నన్ను క్షమించండి. సరే మంచిది నాయన పోవాలి.
ఇంకో రోజు అరే ఈరోజు నువ్వు మార్కెట్కి వెళ్ళి కోడి పిల్లలను చిక్స్ తీసుకురా, మనం కోళ్ళ ఫారంలో ఇప్పుడు చికెన్ బాగా రేట్ బాగుంది, కోళ్ళను పెంచుదాము, కోడి పిల్లలను తీసుకురా పోనాయన అని పంపి మంచిది సార్ ఎంత పని అని హైదరాబాద్ వచ్చి కోడి పిల్లలను తీసుకున్నాడు. వాడు ఒక బుట్టలో ఏదో దాంట్లో వేసి ఇచ్చాడు. మొన్ననే తిట్లు తినానే, ఇప్పుడు ఆ పొరపాటు మళ్ళా చేయొద్దు అని ఒక కుండ తీసుకున్నాడు. అలా కోడి పిల్లలు వేసిండు, మొత్తం నీళ్లు నింపిండు, తీసుకుపోయాడు. మన అనవసరంగా తిట్టుబడ్డాయినా ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నీళ్ళలో వేసుకొని తీసుకొని పోయాడు. పోయేసరికి ఏమైంది, కోడి పిల్లలు అన్ని చనిపోయినాయి. ఒరే దుర్మార్గుడా, ఇదేం సంగతి రా నాయన, కోడి పిల్లలు నీళ్ళలో వేసి తెచ్చిన సార్, మననే తిట్టింది కదా సార్, నీళ్ళలో లేకపోతే చచ్చిపోతాయి అన్నారు. అరే అవి చేపలు రా నాయన, చేపలు నీళ్ళలో లేకపోతే చచ్చిపోతాయి, ఇవి కోడి పిల్లలు నీళ్ళలో వేస్తే చచ్చిపోతాయి. ఇవి ఏం చేయాలరా బాబు, నీళ్ళంటోని పెట్టుకుంటే ఇక నేను ఏ పని చేసినా ఇక అది ముందుకు పోదు. ఈకారం తప్పిన దుకాణం పెడితే ఈగలు దొంగలు కొట్టుకున్నాడు. అది దుకాణం పెట్టుకున్నా సరే దానికి ఒక పద్ధతి అనేది లేకపోతే ఒకరిని చూసి ఒకడు బిజినెస్లు పెడితే నడవడు. ఓ దుకాణం పెట్టి కోట్లు సంపాదిస్తాడు, ఇంకోటి దుకాణం పెట్టి దివాలా తీస్తాడు, ఒకటి రియల్ ఎస్టేట్ చేసి కోట్లు సంపాదిస్తాడు. ఆయన సంపాదించడానికి ఈయన చేస్తే కాదు, దానికి ఏం చేయాలనో ఎట్లా చేయాలనో ఉపాయం లేకుండా ఏ పని చేసినా అది ముందుకు పోదు. సో ఇట్లా పరమానంద శిష్యులాగా ఉండొద్దు. మన అందరికీ తెలుసు పరమానంద శిష్యుడు చాలా మంచోడు, పాపం వీడు కూడా మంచోడే, కానీ తెలివి లేదు పాపం, లోకజ్ఞానం లేదు. పరమానంద ఏం చేసిన రోజు చుట్టాలింటికి ప్రయాణమైంది బండ్లో, అప్పుడు ఎడ్ల బండ్లు, శిష్యులు వెనకాల వస్తున్నారు. అరే జాగ్రత్తగా చూసుకుంటూ రండి, బండి వెనకాల మీరు జాగ్రత్తగా చూసుకుంటూ రండి. అలాగే గురువు గారు తప్పకుండా చూసుకుంటూ వస్తాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి ఆగింది, వెనక శిష్యులు వస్తున్నారు. అరే బాబు చెప్పింది చేస్తుండ్రా, జాగ్రత్తగా బండిని గమనించుకుంటూ చూసుకుంటూ వస్తున్నారు కదా. తప్పకుండా చూసుకుంటూ వస్తున్నాం సార్, ఊరు నుంచి బయలుదేరగానే బిందె పడిపోయింది, అందరం కలిసి చూసినాము. అరే రండిరా, గురువు గారు ఏం చెప్పింది చూడమని చెప్పింది కదా, అందరు చూడండి బిందెని చూసినా బయలుదేరి. కొంత దూరం పోయినాక చెంబు పడిపోయింది, అందరం చూసినాము. ఇట్లా బకెట్ పడిపోయింది, తాంబాలం పడిపోయింది సార్, చూసినాము. అరే దుర్మార్గులు, చూడమంటే చూసి మరి తీసినారంటే మీరు చెప్పలేదు కదా సార్, జాగ్రత్తగా చూసుకుంటూ రమ్మన్నారు. మీరు చెప్పింది చూసా తప్పకుండా పాటించినాం. బండి వెనకాల వస్తున్నాము, ఏది పడిపోయినా అందరం కలిసి చూసినాం, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం. అది చూసి రమ్మంటే అది కాదు నాయన అర్థము. బండిలో నుంచి ఏమైనా పడితే దాన్ని తీసి తిరిగి బండిలో వేయాలరా, ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా మీకు? అట్లానా సార్, ఇప్పటి నుంచి తప్పకుండా అదే పని చేస్తాం. బండి బయలుదేరింది, ఎడ్లు పెండ పెట్టేసినాయి. అరే ఇప్పుడే తిట్లు తిన్నాము, బండిలో నుంచి ఏమో పడిపోతుందిరా, తీయండి రా అని చెప్పి ఆ పెండ తీసి బండిలో వేసి, గురువు బండిలో ఉన్నాడు. అరే ఏంద్రా దుర్మార్గులు, ఏంది ఇదేమో చేస్తున్నారు మీరు అంటే, సార్ మీరు చెప్పిన ఏదో పడిపోయింది వెనకాల తీసేస్తున్నాం ఆయన అంటే. వాళ్ళు పాపం మంచోళ్ళే కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మన హనుమలాగా కాదు కదా, చెప్పకుండా సరే ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో మొత్తం పూర్తి చేసుకొని వస్తాం. ఒక ఆయన కట్టెల వ్యాపారం చేస్తున్నాడు, ఆయన దగ్గర ఒకటి కట్టెలు కొడుతున్నాడు, నెలకు 10,000 ఇస్తుంది. బిజినెస్ పెరిగింది, కొత్తగా ఇంకొక అతన్ని పెట్టుకున్నాడు, వానికి 20,000 ఇస్తాం. ఒక్కడే ఉంటే ఇంకేం బాధ లేదు. ఇప్పుడు ఎప్పుడు బాధ అవుతుంది, మన ఇంట్లో కరెంట్ పోతే ఎంబడే ఏం చేస్తాం, బయటకు వచ్చి తొంగి చూస్తాం, పక్కింట్లో కూడా పోయిందా లేదా, అమ్మ అందరు ఇళ్ళలో పోయింది పర్వాలేదని ఎవడో కూడా ఫోన్ చేస్తాడు, చాలీసా ఎవరో ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు, మాకేమి ఎట్లా వస్తాం. కానీ అందరి ఇళ్ళలో కరెంట్ ఉండి మన ఒక్క ఇంట్లో కరెంట్ పోయింది అనుకో, అప్పుడు మొదలవుతుంది ఇక బాధ. ఎవడు రా ఈ దేశానికి పరిపాలించేవాడు, వాడు వీడు, అసలు ఏంది ఇది, ఇంత అన్యాయం. అందరి కరెంట్ ఉంది, మా ఇంట్లోనే పోయింది.
అంటే మనిషి మనస్తత్వం అట్లా ఉంటుంది. నెలకు 10,000 ఇస్తుంటే వీనికేం బాధ లేదు, కానీ కొత్త వచ్చినానికి 20,000 ఇచ్చేసరికి వీనికి కడుపు మండింది. యజమాని దగ్గర పోయింది, సార్ మీరు చాలా అన్యాయం చేస్తున్నాం. ఏం చేసినా వానికి 20,000 ఇస్తుంది. మొన్ననే వచ్చిండు వాడు, నేను నీ దగ్గర 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, నాకు 10,000 ఇస్తున్నా. అవునరా, నువ్వు క్వింటాల్ గట్టలే కొడుతున్నావు కదా రోజు, వాడు 2 క్వింటాలు కొడుతున్నాడు. నాకు 10 ఏళ్ళ నిన్న వచ్చిండా కాదు, 2 క్వింటాలు కొడితే 20,000 ఇస్తాను. నువ్వు క్వింటాలు కొడుతున్నావు కాబట్టి 10,000 ఇస్తున్నా. అటెట్లా కొడుతున్నాడు సార్, నేను ఇంత ఎక్స్పీరియన్స్డ్ 10 ఏళ్ళ నుంచి కొడుతున్నా, నాకే పొద్దున్న సాయంత్రం రెస్ట్ తీసుకోకుండా పని చేస్తేనే క్వింటాలు అయిపోతున్నాయి. నాకేం తెలుసురా, వాడినే పోయి అడుగు, వాడేదో 2 క్వింటాలు కొడుతున్నాడు కదా అంటే మంచిదని చెప్పి, అరే నేను 10 ఏళ్ళ నుంచి కట్టెలు నరుకుతున్నా, రెస్ట్ కూడా తీసుకోను, పొద్దున్న సాయంత్రం నరికితే 1 క్వింటాల్ కట్టెలే అవుతున్నాయి, నువ్వెట్లా నరుకుతున్నావురా 2 క్వింటాలు నరుకుతున్నావు అంట. అవునరా నరుకుతున్నావు. ఎలా నరుకుతున్నావు? గొడ్డలతో నరుకుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి గొడ్డలతో, నేను కూడా గొడ్డలతో ఉన్నాను. దాన్ని ఎప్పుడైనా స్థానం పెట్టినావు నువ్వు, అది మొండి అయిపోయి ఉంటుంది. నీ మొండి గొడ్డలు పట్టుకొని వీరభద్రులాగా చెమటంతా తెచ్చుకుంటూ నరికితే మరి క్వింటల్ కట్టలే అవుతాయి. బుర్ర ఉపయోగించరా బాబు, బుర్ర ఉపయోగించు. నీ గొడ్డల్ని స్థానం పెట్టుకో, షార్ప్ చేసుకో, అప్పుడు తక్కువ కష్టంతో ఎక్కువ కట్టెలు నరకొచ్చు అంటే. అవునా, నాకు ఇప్పటివరకు తెలియలేదని గొడ్డల్ని స్థానం పెట్టుకున్నాను. అందుకనే తెలివైన పని చేయాలి. పనులు ఎక్కడ, ఇప్పుడు మనం కూడా ఉద్యోగం చేస్తాం, ఒకరికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి మేనేజర్ అయిపోతాడు, ఇంకొకడు అక్కడనే ఉంటాడు. అట్లా తెలివి, ఇది వివేకము అంట. హనుమంతునికి, వివేకానందునికి అలాంటి వివేకం మన ఆది శంకరాచార్యులకు విద్య వల్ల వివేకాన్ని పొందాలి. ఇది చెప్పరు, వివేకం అన్నది తెలుసుకొని ప్రవర్తించవలసిన చాలా మనకు ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు. ఒక ఆయన మేనేజర్, ఫ్యాన్ ఏసీ రూమ్లో కూర్చున్నాడు, ₹1,00,000 జీతం ఇస్తాం. ఇంకొకడు ఫీల్డ్ మీద పోయి పని చేసుకొని రావాలి, వానికి 20,000 ఇస్తున్నాం. వాడు ఎండలో కష్టపడి తిరిగి సాయంత్రం తిరిగి వస్తే 20,000కి కోపం వచ్చింది. మేనేజర్ చాలా మా ఓనర్ చాలా అన్యాయం చేస్తుండు. ఆ మేనేజర్ ఏం పని చేయడు, వాడు ఏసీ రూమ్లో కూర్చుంటే వానికి ₹1,00,000. నేను ఎండలో వానలో బయట కష్టపడి చెమటోర్చి తిరిగి వస్తే నాకు 20,000. ఏమిటి అన్యాయం? సమాజం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, ఇక అన్నీ వస్తాయి మాటలు. ఇవన్నీ మాట్లాడి ఓనర్ దగ్గరికి పోయాడు, సార్ చాలా అన్యాయమైంది, మీరు న్యాయం చేస్తలేదు, ఏం జరిగింది బాబు? ఏంటేది? వాడు ఏసీ రూమ్లో కూర్చుంటే వానికి ₹1,00,000. వాడు ఏం పని చేస్తాడు? రూమ్లోకి వెళ్ళి కదులుతున్నావా? నేను ఎంత పని చేస్తున్నాను, నాకేం 20,000 ఇస్తున్నాను, చాలా అన్యాయం. అవునా, అయితే ఒక పని చెప్తే చేసుకురా. మా ఇంట్లో మన్మరాలు పుట్టింది, మేకప్ పాలు కావాలి, మేకప్ గురించి నేను మేకని తీసుకోవాలనుకుంటున్నాను. మంచి సార్ అని పోయిండు, ఊరంతా తిరిగిండు, మేకను చూసాడు. ఒకరింట్లో వచ్చాడు, సార్ మేకను చూసినా సార్. చూసినావురా, అసలు అది ఆడ మేకనా మగ మేకనా చూసినావా నువ్వు? అరే సార్ మర్చిపోతే సార్, నేను నువ్వు మేక అనేసరికి పోయినా మేకను చూసొచ్చు. ఊరికండి, మళ్ళా ఊరికి పోయి తెలుసుకున్నాడు ఆడ మేకనే. మళ్ళీ ఊరికొచ్చాడు, సార్ అది ఆడమేక, మంచిది అయినా అది పాలిస్తుందా పాలిస్తలేదు? అయ్యో మళ్ళీ మర్చిపోతే కదా సార్. నేను మళ్ళీ ఊరికేండు, ఇట్లా అప్పటికే ఆ రోజు అయిపోయింది. మళ్ళీ తెల్లారిపోయాడు, మళ్ళీ పోయి కనుక్కున్నాడు, అది పాలిస్తుంది సార్ అని. అరే సరే, ఆడమేక పాలిస్తుంది, వాడు అమ్ముతాడా అమ్మడా అది తెలుసుకున్నావు? అరే మర్చిపోతే కదా సార్. నేను మళ్ళీ ఊరికేండు, అమ్ముతావా నువ్వు అమ్మవా అని మళ్ళీ పోయి అడిగాడు, అమ్ముతావా అమ్మవంటే. అప్పటి వరకు వాడు వచ్చేసరికి సార్ అమ్ముతాడట సార్ అని. ఎంతనో అడిగినావు అంటే మర్చిపోయినా సార్ అని మళ్ళీ అప్పుడు మళ్ళా పోయి వచ్చేసరికి ఆ మేనేజర్కు ఒకటేసారి పిలిచి, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఈ పిల్లకు మేకప్ పాలు తాపాలని చెప్తున్నారు. మంచి సార్ అన్నాడు. వాడు ఒకటేసారి పోయిండు, అడిగిండు, తెలుసుకున్నాడు, కొనుక్కొనే వచ్చేసాడు.
అది చూసినావా నాయన, నువ్వు వాడు ఇది వానికి నీకు తేడా. వానికి 1,00,000 రూపాయలు ఎందుకు, నీకు 20,000 ఎందుకంటే నీకు బుద్ధి తక్కువ ఉంది. చేసే పనిని బట్టి యజమాని డబ్బులు ఇస్తాడు. అందుకే హనుమంతునిలాగా ఏ పని చేసినా తెలివిగా పని చెయ్యాలి అని రాముడు, ఇలాంటి హనుమంతుని లాంటి వ్యక్తి మన దగ్గర ఉంటే ఎంత అదృష్టం అని చెప్పి హనుమంతుని ఇక యుద్ధ సన్నాహాలు చేయాలి కాబట్టి లంకా నగరం గురించి చెప్పమని అడిగితే అది శత్రు దుర్భేద్యమైనటువంటి నగరం. దానికి చుట్టూ బంగారు ప్రహారీ గోడ ఉంది, కాంపౌండ్ వాల్, ఎత్తైన కాంపౌండ్ వాల్, గోల్డెన్ కాంపౌండ్ వాల్. ఏ దేశానికి ఈ బంగారు కాంపౌండ్ వాల్ అనేది ఉండదు. దాని మీద ఆ కాంపౌండ్ వాల్ అవతల లోతైన అగర్త అంటే కందకం, పెద్ద గుంత తీసి దాంట్లో నీళ్లు పోసి భయంకరమైన మొసళ్ళు పాములు అందులో వదులుతారు. ఎవడైనా గోడ దాటడమే కష్టం. గోడ దాటితే వెనకాల ఆ కందకంలో పడిపోతారు. కందకంలో పడిపోతే ఆ మొసళ్ళు పాములు తిని చనిపోతారు. ఆ కందకానికి అలాంటి ఒక కందకం, దాని మీద 4 పెద్ద పెద్ద వంతెనలు, బ్రిడ్జెస్ ఉన్నాయి కందకం మీద. అంటే యుద్ధానికి వాళ్ళు బయటికి రావాలంటే 4 ద్వారాలు. లంక చుట్టూ 4 దుర్గాలు, పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయి. అవి ఒకటి నదీ దుర్గం, ఒక దుర్గం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకటి వనదుర్గం, ఆ దుర్గం చుట్టూ భయంకరమైన అడవి. ఒకటి పర్వత దుర్గం, ఒక చుట్టూ పర్వతాలు ఉంటాయి. ఒకటి కృత్రిమ దుర్గం, అంటే మనుషులు నిర్మించింది ఒక దుర్గం. ఇట్లా 4 దుర్గాలు, 4 దిక్కుల 4 ద్వారాలు. తూర్పు ద్వారం వద్ద 10,000 మంది మహావీరులైన రాక్షసులు కాపలా ఉన్నారు. దక్షిణ ద్వారం వద్ద 10 లక్షల మంది కాపలా ఉన్నారు. పడమటి ద్వారం వద్ద 10 లక్షల మంది రాక్షస వీరులు ఉన్నారు. ఇక ఉత్తర ద్వారం వద్ద 1,000,000 మంది రాక్షస వీరులు కాపలా ఉన్నారు. రామచంద్ర, లంకా నగరానికి రక్షణ వ్యవస్థ ఇట్లా ఉంది, మీరు గమనించే ఉంటారు. ఉత్తర దిశలో 1,000,000 మందిని పెట్టింది. ఎందుకంటే భారతదేశానికి అది ఉత్తర దిశ అవుతుంది. మనం వెళ్తే లంకకు ఉత్తరాన లంకలో మనం ప్రవేశిస్తాం కాబట్టి వానికి చుట్టూ సముద్రం. ఇక భయము, దాడి భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఉత్తర దిశలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను పెట్టుకోండి. 1,000,000 మంది అసలు రాక్షస వీరులతో ఉత్తర దిశలో రక్షణ వ్యవస్థ ఉంది. ఇలా వీళ్ళే కాదు, మధ్య మధ్యలో అనేక మంది రాక్షస వీరులు దానికి కాపలా ఉన్నారు. వారి వద్ద బాణాలను, బండరాళ్లను, గుండ్లను మనం బాహుబలి సినిమాలో చూస్తాం. వాటిని వేయగలిగిన శతజ్ఞులు, అంటే యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి. రకరకాల చతురంగ బలాలు ఉన్నాయి. రావణాసురుని రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉంది అని చెప్పి, అంటే కేవలం చూసి రాలేదు. తోకను కాల్చితే వెంటనే ఎగిరి తప్పించుకునే శక్తి హనుమంతునికి ఉంది. కానీ లంకా నగరం అంతా తిరగాలి, లంకలో ఎక్కడ ఏముందో తెలుసుకోవాలని చెప్పి అవమానం జరిగిన వాళ్ళు కొడుతూ ఉన్నా, తిడుతున్నా, ఈయన చేసే పని ఈయన చేస్తున్నాడు. వాళ్ళు తిక్కలో లాగా టమాటాలు తీసుకొని, కోడిగుడ్లు తీసుకొని, రాళ్ళు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటూ దూతనాట దూత అని తిడుతూ కొడుతూ ఉన్నారు. ఈయన పని వేరు. అసలు లంకలో ఎక్కడెక్కడ ఏముందో అంతా చూడాలని చెప్పి వాళ్ళు తిప్పి, వాళ్ళు ఏమనుకుంటారు, వీడిని హనుమంతుని మనము చాలా హింసిస్తున్నాము, అవమానించి మొత్తం వీధులలో మొత్తం తిప్పితే కానీ వీనికి బుద్ధి రాదని వాళ్ళు తిప్పి, ఈయన పని ఈయన చేసుకున్నాడు. లంకా రహస్యం అంతా తెలుసుకొని రామచంద్రునికి వివరించండి. ఇక రాముడు, సుగ్రీవుడు అడిగిన మరి ఎప్పుడు యుద్ధానికి ముహూర్తం రామచంద్ర అంటే, సమయం లేదు, మనకు అన్ని మంచి శకునాలే కనిపిస్తూ ఉన్నాయి, ఇక ఆలస్యం అవసరం లేదు. యుద్ధ ముహూర్తం ఉత్తర పల్గుని నక్షత్రంలో రామచంద్రుడు ఆయనకు సకల శాస్త్రాలు తెలుసు రామచంద్రుడికి. ఆ పల్గుని నక్షత్రం చాలా మంచిది,
ఈ ఉత్తర పలుగుని నక్షత్రం వెంటనే మనం యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి ముహూర్తాన్ని నిర్ణయించింది. జయ బలో రామచంద్ర మహారాజుకి. ఇక కదం తొక్కింది వానర సేన. నీలుని నాయకత్వంలో 1,00,000 మంది వానర వీరులు మార్గాన్ని సుగమం చేయడానికి బయలుదేరింది. కిష్కింద నుంచి మహేంద్రగిరి వైపుకు రావాలి. ఆ ఈకారణ్యంలో రాముడు వెళ్ళడానికి రోడ్డు వేసిన అన్నట్టు 1,00,000 మంది సైన్యంతో వానర వీరులతోటి మన నీలుడు ముందు రోడ్డు వేసుకుంటూ వెళ్తుంటే వెనకాల రామచంద్రుడు మిగతా వానర వీరులతో ముందు నడుస్తూ ఉన్నాడు. రామునికి ముందు గజుడు, గవయుడు, గవాక్షుడు ముందు నడుస్తూ ఉన్నారు. కుడివైపున వృషభుడు, ఎడమవైపు గంధమాధనుడు, మధ్యలో జాంబవంతుడు వేగవంతుడు వెళ్తూ ఉండగా హనుమంతుని పైన రాముడు ఎక్కిండు, అంగదుని పైన లక్ష్మణుని ఎక్కించుకున్నారు. ఇట్లా వానర వీరులు అరుస్తూ జయ ఘోషలు చేస్తూ హరహర మహాదేవ అనే అనేక నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఆ యుద్ధానికై సముద్ర తీరానికి బయలుదేరింది. మీరు ఊహించుకోవచ్చు, ఒకరిద్దరు కాదు, 100 కోట్లు. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత ఉందో 100 కోట్ల మంది వానర వీరులు ఆ సైన్యంలో ఉన్నారు, ఒకరిద్దరు కాదు. అందుకే శతబలి 100 కోట్ల వానర సైన్యానికి నాయకత్వం వహించిండు. కోట్ల మంది బల్లూక సైన్యానికి జాంబవంతుడు నాయకత్వం వహించిండు. ఈ మొత్తం సంపూర్ణ వానర సేనకు నీలుడు సైన్యాధిపతిగా ముందుకు సాగుతూ ఉన్నారు. మహేంద్రగిరిని సమీపించిండు. మహేంద్రగిరి ఎక్కడైతే హనుమంతుడు ఎగిరి 100 యోజనాల లంకను చేరుకున్నాడో సముద్ర తీరానికి చేరుకున్నారు. మహేంద్ర పర్వతం పైన శ్రీరామచంద్రుడు పైకెక్కి చూస్తూ రాత్రి అక్కడ దక్షిణం వైపు తిరిగి సీతమ్మను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు తెచ్చుకొని సీతమ్మ జ్ఞాపకాలలో మునిగిపోయాడు రామచంద్రుడు. ఇక తెల్లవారిన తర్వాత సముద్రాన్ని ప్రార్థించి వేడుకున్నాడు. 3 రోజులైంది, సముద్రుడు సమాధానం ఇవ్వలేదు. లక్ష్మణునితో రాముడు చెప్తాడు, చూసావా లక్ష్మణ, నా మంచితనాన్ని కూడా సముద్రుడు బలహీనతగా భావిస్తూ ఉన్నాడు. నేనే గనక కోపంతో ఈ సమస్త లోకాలను నాశనం చేయగలిగిన శక్తి నాకు లేక కాదు, మర్యాదగా ప్రార్థిస్తే సముద్రుడు రావడం లేదు అని చెప్పి ఒక్కసారి కోపోద్రిక్తుడై కోదండాన్ని ఎత్తి సముద్రాన్ని సర్వనాశనం చేసేస్తా, ఇంకింపజేస్తా అని చెప్పి రుద్రునిలాగా అతి భయంకరమైన ఆకారంలో రాముడు లేచి ఆ కోపంతో మాట్లాడేసరికి వణికిపోయి సముద్రుడు రామునికి ప్రత్యక్షమై, రామచంద్ర నన్ను క్షమించు, సముద్రాన్ని ఇంకింపజేస్తే సముద్రంలో ఉండే జీవరాశులు ప్రాణాన్ని కోల్పోతాయి, దయతో మీరు క్షమించండి, అనుగ్రహించండి, నేను తప్పకుండా సహకరిస్తా. మీ సైన్యంలో నీలుడు చాలా ఈ మనకు విశ్వకర్మ ఎంత సమర్థుడో నీలుడు అంతటి సమర్థుడు. నీలుడు సముద్రం పైన వారధిని నిర్మించమని చెప్పండి, ఈ వానర వీరులకు నేను సహకరిస్తా, నా పైన వేసే రాళ్ళు చెట్లు మునగకుండా నేను ఈ రామసేతువుకు సహకరిస్తా అని చెప్పి సముద్రుడు చెప్పడం, ఆ విధంగా సముద్రం పైన సేతువు నిర్మాణానికి సముద్రుడు సహకరిస్తా అని చెప్పి రామునితో వేడుకుంటాడు. ఇక అక్కడ లంకా నగరంలో రావణాసురుడు సభ నిర్వహిస్తాడు. సభ నిర్వహించి సీతమ్మను తెచ్చే ముందు అడగాల్సింది, అప్పుడు ఎవరిని అడగలేదు, ఒకడే వెళ్ళి సీతమ్మను అపహరించుకొని తెచ్చాడు. ఇప్పుడు ఆపద వచ్చేసరికి అందరిని పిలిచి ఏం చేద్దామని అడుగుతూ ఉన్నాడు. ఇక విభీషణుడు లేచి
ఆప్త వాక్యాన్ని చెప్పాడు అన్నకు. రావణాసురుని తమ్ముడు మంచోడు. అన్న, ధర్మశాస్త్రం సామధాన భేదోపాయాల తర్వాతే దండోపాయాన్ని ఉపయోగించమని శాస్త్రం చెప్తుంది. మనం యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంతకంటే ముందు ఈ సమస్యను తీర్చుకోవచ్చు. ఈ సీతమ్మను శ్రీరామునికి మీరు అప్పగించి ఈ ఆపద నుంచి యుద్ధాన్ని నివారించమని నేను కోరుతూ ఉన్నాను. లేకపోతే లంక సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది అన్న, నువ్వు ఆలోచించు అని. అంతకుముందు అందరూ యుద్ధం చేయాలి, అసలు మన పరాక్రమం ముల్లోకాలను జయించినవు, నీకు అప్పజేయం లేదు అని రాక్షస వీరులంతా ప్రగల్భాలు పలికితే విభీషణుడు ఒక్కడే లేచి, వద్దు, సీతమ్మని అప్పగించు, లంకను నిన్ను అందరినీ కాపాడు అని చెప్పగానే ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయి టక్కున లేచి సభను వాయిదా వేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. రాత్రి నిద్ర పట్టదు రావణాసురునికి. రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు విభీషణుడు చెప్పిన మాటలకు. తెల్లవారిన తర్వాత మళ్ళీ వెళ్తాడు విభీషణుడు. అన్న దగ్గరికి వెళ్ళి అంతఃపురానికి వెళ్తాడు, సభలో కాదు. అప్పుడు సభలో మాట్లాడింది వేరు, ఒకరే అన్నతో మాట్లాడాలని చెప్పి అక్కడనేమో రాజుతో మాట్లాడి అన్నకు హితబోధ చేస్తాడు. అన్న, నాకు అన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, రామాయణంలో శకున శాస్త్రం చాలా ఉంటుంది అని అన్నతోని చెప్తాడు. వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి రావణాసురునితో చెప్తాడు, అన్ని దుశ్శకునాలే కనిపిస్తూ ఉన్నాయి. హోమగుండాలలో అగ్ని ఆరిపోతుంది, పాకశాలల్లో యోగశాలలో సర్పాలు కనిపిస్తున్నాయి, పాములు, హోమద్రవ్యంలో చీమలు పాకుతున్నాయి, ఆవులు ఇచ్చే పాలు విరిగిపోతూ ఉన్నాయి, గుర్రాలు పచ్చిగడ్డి మేయడం లేదు, ఏనుగులు అదోలా ఉంటూ ఉన్నాయి, గాడిదలకు ఒంటెలకు రోమాలు వెంట్రుకలు ఊడిపోతూ ఉన్నాయి, కంచర గాడిదలు కన్నీళ్లు పెడుతూ ఉన్నాయి, గుంపులుగా చేరి కాకులు గోల చేస్తూ ఉన్నాయి, గద్దలు ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ నగరం మీద వాలుతూ ఉన్నాయి, సంధ్యా సమయంలో నక్కలు అమంగళంగా అరుస్తూ ఉన్నాయి, నగరం ద్వారాల వద్ద కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. ఎందుకో నా మనస్సు ప్రమాదాన్ని ఊహిస్తూ ఉంది. అన్నగారు, సీతమ్మను తిరిగి రామునికి ఇవ్వడమే మంచిదనిపిస్తుంది, మీరు మరొకసారి ఆలోచించమని విభీషణుడు పలికితే రావణుడు ఏమంటూ ఉన్నాడంటే, విభీషణ, భయపడవలసింది నాకేది కనిపించడం లేదు. రాముడు సీతను తిరిగి పొందడం కల్లా, ఇది నువ్వు మర్చిపో. రాముడు నన్ను గెలవడం కూడా కల్లే, ఇది జ్ఞాపకం పెట్టుకో, సరేనా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎవరు చెప్పినా వినడు, మూర్ఖుడు. మరుసటి రోజు మళ్ళీ సభ నిర్వహించాడు. రాక్షస వీరులందరికీ ఏం చేయమంటారు చెప్పండి? దాదాపు 10 నెలలు అవుతుంది, సీతమ్మ నా మాట వినడం లేదు. ఎంత బతిమలాడినా, మోసం భయపెట్టినా, రకరకాలుగా మాయలు, మొత్తం కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ సీతమ్మ వినడం లేదు, లొంగిపోవడం లేదు. ఏం చేయమంటారని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? దుర్మార్గులైన ఆయన దగ్గర చేరుకున్న వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళే. మంచి సలహా ఎవడివ్వడు. చాలా ఆ మంత్రులు లేచి మంచి సలహా ఇచ్చాడు. ఎందుకు రావణ భయపడుతూ ఉన్నావు? బలవంతంగా అనుభవించి ఆమెను అడగడమేది పర్మిషన్. ఒప్పుకో అని ఎందుకు అడుగుతున్నావు? అనుభవించి, రాక్షస ధర్మం, ఏం తప్పులేదు. కోడి పెట్టను కోడి పుంజి ఎట్లా తరిమి ఎట్లా అనుభవిస్తుంది, కుక్కలు ఎట్లా అనుభవిస్తుంది, ఈ లక్షణాలని చెప్తారు దుర్మార్గులు. ఏమీ పర్వాలేదు, బలవంతంగా సీతమ్మను కోరిక తీర్చుకో, ఎందుకు ప్రాధాయపడుతూ ఉన్నాం అని మంత్రులు సలహా ఇస్తే రావణాసురుడు, అయ్యా మీరు చెప్పబోదే అంతకంటే ఎక్కువ నాకే ఉంది. గతంలో ఎంతమందిని బలవంతంగా అనుభవించిన, చెర పట్టిన నేను ఊరుకునేవాడినేనా? మీకు తెలియదు, ఒక రహస్యం చెప్తా అని అప్పుడు చెప్తాడు. ఒకనాడు పుంజకస్థల అనే అప్సరస బ్రహ్మలోకానికి వెళ్తూ ఉంది. ఆమెను వెంబడించిన, బలవంతంగా ఆమెను
అనుభవించిన. ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పింది. బ్రహ్మకు కోపం వచ్చి, ఒరేయ్ రావణ, ఈనాటి నుండి నువ్వు ఏ స్త్రీనైనా బలాత్కరించి అనుభవించాలని అనుకున్నావా, ఆ మరుక్షణమే నీ తల 1000 ముక్కలైపోతుంది, జాగ్రత్త అని శపించాడు. ఆ బ్రహ్మ శాపం ఉంది రానా, మీకు తెలియదు, లేకపోతే మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇలాంటి దుర్మార్గం నాకే కదా, నేను ఊరుకునేటోనేనా ఆమెను తీసుకొచ్చి? మీకు తెలియదు ఇది కథ. అందుకనే నేను ఆమెను వేడుకుంటూ ఉన్నా, ఆమె ఇష్టపడితే తప్ప మనం ఏం చేయలేము అంటే. విభీషణుడు సభలో ఉన్నాడు. రాజా, అసలు సీతమ్మను ఎందుకు కాంక్షిస్తున్నావు? నీకేం తక్కువ? ఆమె స్త్రీ అనుకుంటున్నావా? స్త్రీ కాదు, మహాసర్పం. నువ్వు ఒక పాముని తెచ్చి పెట్టుకున్నావు, నీ మృత్యువుని తెచ్చుకున్నావు నువ్వు. ఈ రాక్షసులను వీళ్ళంతా ఏదో నీకు భజన చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళు చెప్పేది ఏది జరగదు. రాముడు ధర్మమూర్తి. ఆ సీత రామునికి అప్పగించి క్షమాపణ కోరుకో, నేను క్షమిస్తాడు. పక్కనే ఇంద్రజిత్తు ఉన్నాడు. ఏం చిన్నాన్న, ఏం మాట్లాడుతూ ఉన్నావు? పిరికితనాన్ని నూరిపోస్తూ ఉన్నావు. మన రాక్షస కులంలో కానీ వినయ్ ఎరగని రీతిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు విభీషణుడు, ఇంద్రజిత్తు, నువ్వు మూర్ఖునివి, నీకు తెలియదు రాముని పరాక్రమం గురించి, నీకు తెలియదు. లంక సర్వనాశనం కావడానికి మీరు చూస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, సీతమ్మను రామునికి అప్పగించండి అని చెప్తే, అప్పుడు రావణుడు కోపోద్రిక్తుడై విభీషణుడి మీద మండిపడుతూ, ఒరే రాక్షసాధమ విభీషణ, దాయాదుల స్వభావం బయట పెడుతున్నావు. అన్న నేను నా గొప్పతనాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, అసూయ పడుతూ ఉన్నావు. అందుకే కుల్లి ఆ కుళ్ళుతో ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నా శత్రువును నా ముందే పొగుడుతూ ఉన్నావు. నీవన్న మాటలు మరొకరు గనక ఈ మాటలు నా ముందు మాట్లాడి ఉంటే ఈ పాటికే వాడి తల తెగి నేలపై పడి ఉండేది. దుర్మార్గుడా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని విభీషణుని అనగానే, విభీషణుడు లేచి, నువ్వు నా అన్నవని ఇంతవరకు బ్రతిమిలాడి హితవాక్యాలు పలికాను, నన్ను క్షమించు, నువ్వు బాధపడితే నిన్ను నువ్వు రక్షించుకో, ఈ లంకా నగరాన్ని రాక్షసులను రక్షించు, నీ మేలు కోరి చెప్తూ ఉన్నా అన్న, ఇక నేను వెళ్తూ ఉన్నా అని చెప్పి ఆకాశానికి ఎగిరితే ఆయనతో పాటు ఇంకొక 4 రాక్షసులు విభీషణుని వెంట బయలుదేరి అక్కడి నుంచి ఆకాశంలో ఎగిరి నేరుగా రాముడి దగ్గరకు వచ్చి రాముని శరణాగతి కోరుతాడు. రామునితో పాటు సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళంతా వచ్చింది ఎవరు అని తెలుసుకుంటే చెప్తాడు, నేను రావణాసురుని తమ్ముని రామచంద్రుని శరణు కోరి నేను వచ్చాను, రామునికి చెప్పండి. వాళ్ళు రాముని దగ్గరికి తీసుకెళ్తారు. సమావేశం జరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? వచ్చింది ఎవరు? సాక్షాత్తు పరమ శత్రువు, దుర్మార్గుడు అయినటువంటి రావణాసురుని సొంత తమ్ముడు. రామ, ఇది నమ్మదగ్గది కాదు. ఎందుకంటే రావణాసురుని తమ్ముని మనం దగ్గర పెట్టుకుంటే చాలా ప్రమాదకరం. ఇది వెరీ డేంజరస్. ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో శత్రువు యొక్క తమ్ముడు మన దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం. వెన్నుపోటు పొడవచ్చు, మన రహస్యాలు చేరవేయవచ్చు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సలహా ఇస్తాడు. హనుమంతుడిని అడుగుతాడు, హనుమా నీ అభిప్రాయం ఏంటి అని. హనుమంతుడు ఆయన ముఖం చూస్తే అమాయకుడు, మంచివాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. రామచంద్ర, ఉంచుకున్న పర్వాలేదేమో, కానీ మీ నిర్ణయమే శిరోధార్యం, మీరు ఎట్లా భావిస్తే అట్లా చేయండి అని చెప్తాడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో అంటూ ఉన్నాడు, సుగ్రీవ, రాక్షసుడైన విభీషణుడు మంచివాడా చెడ్డవాడా అనే సందేహం అవసరం లేదు. శరణాగతుల్ని రక్షించడం ఉత్తమమైన ధర్మం. తన భార్యను చంపిన వారికి తన దేహాన్ని కోసి ఇచ్చింది కదా ఒకప్పుడు పక్షి అయిన పావురం. ఎవరైనా సరే నా వద్దకు వచ్చి
నేను నీవాడను అని పలికి శరణు పొందితే చాలు, అతనికి ఏ ప్రాణి వల్ల భయం లేకుండా నేను రక్షిస్తాను. ఇది నా వ్రతం అన్నాడు శ్రీరాముడు. అది రాముని యొక్క ఆశ్రిత జన రక్షకుడు, ఆర్త జన రక్షకుడు శ్రీరామచంద్రుడు. ప్రపంచంలో శ్రీరాముని లాంటి ప్రభువు శ్రీరాముణ్ణి ఆశ్రయిస్తే శత్రువులనైనా కాపాడే గుణం మరొకరికి కనిపించదు. అది రామునిలో ఉండే గొప్ప లక్షణం. సుగ్రీవ, వచ్చినవాడు శరణం అంటున్నాడు. వాడు విభీషణుడే కాదు, రావణుడైనా నష్టం లేదు, తీసుకొని రా, అతనికి అభయం ఇస్తున్నాను అని శరణాగత వత్సలుడైన రాముడు ముల్లోకాలు ముక్కు మీద వేలు వేసుకొని దేవతలంతా చూస్తూ ఉండగా ధర్మ వ్యాఘ్రమై గర్జించాడు శ్రీరామచంద్రుడు. శరణు జొచ్చిన వారిని రక్షించడంలో రామునికి మరొకరు సాటి లేరు అని నిరూపించుకున్నాడు. శత్రువు తమ్ముని కూడా ఆ సమయంలో సైకాలజికల్గా ఆలోచిస్తే మనమే గనక ఆ రాముని స్థానంలో ఉంటే ఎవరైనా శత్రువు తమ్ముని చేరదీయరు. కేవలం శ్రీరామచంద్రుడు కాబట్టి ఆశ్రిత జన రక్షకుడు, ఎవరు ఆశ్రయించినా వారిని రక్షించే గుణం కలిగినటువంటి రాముడు ఏం చెప్తున్నాడు అంటే, సాక్షాత్తు దుర్మార్గుడైన రావణాసురుడు వచ్చి ఇప్పుడు శరణు కోరితే కూడా నేను శరణి, మా ఇక్ష్వాకు వంశం ప్రతిష్ట అది, శరణు అన్న వాళ్ళను కాపాడడం మా ధర్మం. అందుకే తర్వాత ఏం జరుగుతుందనే తర్వాత విషయం, శరణు ఎవరన్నా వాళ్ళను కాపాడడమే నా ధర్మం, అదే నేను పెట్టుకున్నటువంటి వ్రతం. అందుకే రామచంద్రుణ్ణి శరణు కోరాలి మనం. ఆయనే చెప్తూ ఉన్నాడు, నాకు ఒక వ్రతము దీక్ష ఉంది, ఎవరు నన్ను శరణు కోరిన వాళ్ళను నేను కాపాడుతా అని చెప్పి శ్రీరామచంద్రులు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి బోలో రాజా రామచంద్ర మహారాజుకి. ఇక దుర్మార్గుడైన రావణాసురుడు నీచ నికృష్ట కుట్ర కుతంత్రాలను కొనసాగిస్తూ ఉన్నాడు. వానికి వీరుడైతే యుద్ధం చేయాలి, యుద్ధం కాదు గూఢచర్యం చేస్తూ ఉన్నాడు. శుకుడు అనే ఒక గూఢచారిని పిలిచి రాక్షసుని, నువ్వు మాయా రూపంలో పక్షి రూపంలో వెళ్ళి ఆ మొత్తం రామచంద్రుని సైన్య రహస్యాలన్నింటినీ తెలుసుకొని రమ్మన్నాడు. వాడు వచ్చి పక్షి రూపంలో మొత్తం చూస్తూ ఉన్నాడు. వానర సైన్యం, వానరులు చూసి పట్టుకున్నారు. పట్టుకొని వాడిని రెక్కలు విరిచేసి తీసుకొని వచ్చి రాముని దగ్గర పడేసి, వాడు భయపడుతూ ఉన్నాడు. రాముడు పాపం దూత కదా, క్షమించి వదిలిపెట్టమన్నాడు, చంపలేదు. అయితే వానర వీరులు ఏం చేశారంటే, వీడు మొత్తం చూసిండు కదా, పోయి చెప్తాడేమో సార్, వీడిని పట్టిక్కనే ఉంచుదామని కొన్ని రోజులు అట్లనే పెట్టుకున్నారు వాడిని. తర్వాత వారధి కట్టి లంకలకు పోయిన తర్వాత వదిలిపెట్టింది. ఇక వారధి నిర్మాణం మొదటి రోజు 15 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 20 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలు. మొత్తం కేవలం 5 రోజుల్లో 100 యోజనాల రామసేతు నిర్మాణం జరిగింది. 5 రోజుల్లో మీరు ఊహించండి, అంత అద్భుతంగా కోట్లాది మంది వానరులు ఈ వారధి నిర్మించారు. ఆ వారధిని దాటుకుంటూ రామసేన హరహర మహాదేవ అంటూ జై శ్రీరామ్ అంటూ ఆ లంకా నగరంలో ప్రవేశించారు. ఈ విధంగా లంకా నగరం రామసేన చేరుకుంది. ఆ గూఢచారిగా ఉన్నటువంటి ఆ శకుని వదిలిపెట్టిండ్రు. వాడు వెళ్ళి రాముని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా జరిగింది, వారు చంపకుండా నన్ను దయతో వదిలిపెట్టిండ్రు. మహావీరులు, ఆ వానర వీరులంతా మహావీరులాగా కనిపిస్తూ ఉన్నారంటే వాణ్ణి కూడా కోపగిస్తాడు. దుర్మార్గుడా, శత్రువులను పొగుడుతూ ఉన్నారేమరా మీరు అని. మరి మరొక 2 రాక్షసులను గూఢచారులుగా వెళ్ళమని పంపిస్తాడు. విభీషణుడు వాళ్ళను కూడా గుర్తించి బంధించి రాముని దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాడు. రాముడు క్షమించి వారిని వదిలిపెడతాడు. వాళ్ళు వెళ్ళి రావణాసురుని దగ్గరికి వెళ్ళి చెప్తారు, అయ్యా సైన్యం, భారమైన వానర సైన్యం, మహావీరులు కనిపిస్తూ ఉన్నారు,
అంటే వాళ్ళని తీసుకొని ప్రహారీ కూడా ఎక్కి ఆ సైన్యాన్ని చూపిస్తుంటావు. అక్కడ నీలుడు, ఇక్కడ నలుడు, ఇక్కడ జాంబవంతుడు ఇట్లా చూపిస్తూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అది కూడా ఇష్టం ఉండదు వాడికి. శత్రువులను పొగుడుతూ ఉన్నారు, దుర్మార్గులారా అని చెప్పి కోపగించి పంపించేశారు. ఇక సీతమ్మను ఈ యుద్ధము మొదలవుతూ ఉంది. ఈ పరిస్థితిలో కూడా దుర్మార్గునికి సీతమ్మ మీద కోరిక చావలేదు. అతి దరిద్రమైన దారుణమైన పని చేశాడు. మనం ఊహించుకుంటే సీతమ్మను ఎన్ని చిత్రహింసలు పెట్టిండో దుర్మార్గుడు. ఎవ్వరూ చేయలేని పని చేశాడు. ఏం చేశాడంటే ఒక మాయావి రాక్షసుని పిలిచి రామచంద్రుని తలకాయ ఎట్లుంటుందో అట్లనే తలకాయ తయారు చేయి, రామచంద్రుని కోదండం ధనుసు ఎట్లా ఉంటుందో అట్లనే ధనుసును తయారు చేసేయి, రెండు తీసుకొని రమ్మని చెప్పి సీతమ్మ దగ్గరికి పోయాడు అశోకవనంలో. సీత, ఇక నువ్వు ఎదురు చూస్తున్న రాముడు లేడు. రాత్రి నిద్రపోతున్నటువంటి రాముని పైన దాడి చేసి రాముని తల నరికేసిన నేను. వానర సైన్యాన్ని మొత్తం సంహరించేసినాం. ఇక ఎవరు లేరు. చూడు, అరే రాముని తలను తీసుకురండి అని చెప్పారు. రాముని తల తీసుకొచ్చిన, రక్తం కారిపోతూ ఉంది. ధనుస్సును తీసుకురమ్మన్నారు, కోదండాన్ని తీసుకొచ్చింది సీతమ్మ. ఆమె పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక్కసారి మూర్చపోయి పొల్లుమని చెప్పి ఏడుపు. అయ్యో ఎంత పని అయిపోయింది రామచంద్ర, నా వల్ల కదా పరమ పురుషోత్తముడైనటువంటి నిష్కల్మషమైనటువంటి రామచంద్రునికి ఈ దుస్థితి. రాముడు చనిపోయి ఎవరైనా చూస్తే ఏం చేస్తారు? నమ్మకం ఏం చేస్తారు? రక్తం గారిపోతూ ఉంటుంది. సేమ్ రాముని తలకాయని తీసుకొని వచ్చారు. రక్తం గారుతున్నటువంటి తల తీసుకొచ్చి సీతమ్మకు చూపించి, సీతమ్మ గోరు మనకి కింద పడి ఏడ్చి, నా వల్ల అయ్యింది కదా, ఈ కోరిక దిక్కుమాలిన కోరిక నేను కోరకపోతే ఇట్లా అయ్యేదేమో కాదు అని ఏడుస్తూ ఏడుస్తూ, ఇక రాముడు చనిపోతే సీత పరిస్థితి ఎట్లా ఉంది అది తలకాయ తీసుకొచ్చి చూపిస్తున్నాడు దుర్మార్గుడు. కొత్తగా పెళ్ళయింది, ఇద్దరు పల్లెటూరులో పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. ఎప్పుడు పట్నం చూడలేదు ఆమె. పెళ్ళైన తర్వాత తిరుపతి పోవాలనుకొని ట్రైన్ ఎక్కాను. మొదటిసారి ఆ పిల్ల ట్రైన్ చూస్తుంది. ఆ ట్రైన్ చూసి పట్టణాన్ని చూసింది. అబ్బా ఎంత బాగుందండి, ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ అని ఆ పిల్ల మొత్తం పట్టణాన్ని చూసి పరవశించిపోతుంది. ట్రైన్ చూసింది, అబ్బో ఎంత పెద్ద ఉందండి ట్రైను. అవునే, నువ్వు ఎప్పుడు బస్సులను చూసి ఉంటావు, బస్సు అంటే ఇంత ఉంటుంది, ట్రైన్ అంటే ఏమనుకుంటున్నావు, 10-20 డబ్బాలు ఉన్నాయి చూసిన. అవునండి చాలా పెద్ద ఉందండి. లోపలికి ఎక్కి కూర్చున్నావు. అబ్బో ఇదేంటండి అంటే, ఇది ట్రైన్లో పైన కూడా పండుకుంటారే, ఇది బర్త్ అంటారు, పైన కూడా పండుకుంటారు. అట్లా అండి, అబ్బా ఎంత బాగుందండి ట్రైను, చాలా బాగుందండి అంట. ఇదేందండి అని, అది చైనే, ఇది దాన్ని బట్టి లాగితే ట్రైన్ ఆగిపోతుంది. అవునా అండి, ఒక్కసారి లాగండి చూస్తాను. మరి అట్లా లాగడం కాదే, లాగితే ఆ టికెట్ కలెక్టర్ వస్తాడు, ఫైన్ వేస్తాడు, అట్లా లాగొద్దు. మరి ఎందుకు పెట్టినండి, ఎందుకు లాగాలి? అది కాదే, ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా దొంగతనం అట్లా జరిగితే అది లాగాలి. అవునా అండి, నాకు చైన్ లాగితే ఆగితే చూడాలని ఉందండి, లాగండి లాగండి. ఇదేం కోరికనే నీకు? నేను చైన్ లాగి ట్రైన్ ఆపడం ఏంది? ఏం లేదండి లాగండి ప్లీజ్ ప్లీజ్, లాగితే చూడాలని. మరి ఎట్లనే ఉట్టిగా లాగితే కొడతారు కదా వచ్చి. ఏం చేద్దాం, నా జేబులో కేవలం 500 4 నోట్లు ఉన్నాయి, 2000 రూపాయలు ఉన్నాయి నా జేబులో. ఏవో చూసినావు కదా, ఇవే ఉన్నాయి, ఏం చేద్దాం? అట్లా కదండి, ఆ పైన ఎవరో పడుకున్నారు కదండి, ఈ 500 వాడు దొంగతనం చేసిండని ట్రైను వాడు వస్తాడు కదా, వీడు లాగాడని చెప్దాం. ఈ డబ్బాలో ఎవరు లేరు, మనం ముగ్గురమే ఉన్నాం, మన ఇద్దరము, ఎవడో ఆ పైన బెర్త్లో పడుకున్నాడు, వీడే లాగాడని చెప్దాము, అంతే కదా. చాలా తెలివైందని నువ్వు, మంచి ప్లాన్ చేసినావు అని లాగుతాడు. లాగితే ట్రైన్ ఆగుతుంది, ఆ టికెట్ కలెక్టర్ వస్తుంది, అరే ఎవడరా ఈ డబ్బాలో ట్రైన్ లాగింది, చైన్ లాగింది. ఇద్దరు భార్యాభర్తలు కలిసి, మేం కాదండి ఇగో ఆయనే లాగిండు, లాగి పడుకున్నాడు పైన. దిగురా అని వాళ్ళు దింపుతారు. ఏం రా నువ్వే నా చైన్ లాగింది? అవును సార్ నేనే లాగిన. ఎందుకు లాగినావురా? సార్ నా జేబులో 500వి 4 నోట్లు పెట్టుకొని ఎక్కినా నేను, వీళ్ళిద్దరు కలిసి కొట్టేసారు సార్, ఇప్పుడు ఆయన జేబులు ఉన్నాయి మీరు చెక్ చేసి చూడండి సార్. ఇదెక్కడి కర్మరా బాబు, లేదు సార్ వాడు చెప్తున్నాడు కదా 4 500 నోట్లని ఎట్లా చెప్తాడు?
ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. కొత్తవి 500 4 ఉన్నాయని చెప్పాడు కదా, తీరని చెప్పి నిద్రపోలేదు. తీరా అంటే పాపం వీళ్ళు ఏడ్చుకుంటూ తీను ముందు జేబులెక్కని ఆయన చెప్తున్నాడు కదా, కరెక్ట్ చెప్తున్నాడు కదా. 4 500 కొత్త నోట్లు తీ అంటే ఏడ్చినాడు. తీసిరు. ఇంకా నువ్వే దొంగతనం చేసామని కొట్టి, ఏదో ఆ పిల్ల ఉంది పాపం విడిచిపెడుతున్నా ఇట్లా చేయొద్దురా అని కొట్టి అంటే ఇట్లాంటి కోరికలు కొందరు కోరుతారు. పాపం ఎప్పుడు ఏ కోరిక కోరని సీతమ్మ నేనే ఆ మాయలేడిని కావాలన్నందుకే ఈ దుస్థితి, నా వల్లే రాముడు చనిపోయాడు అని చెప్పి ఏడుస్తూ దుఃఖిస్తూ ఇక వాడు అంటాడు, రాముడు లేడు, ఇప్పుడైనా ఇక రాముడు వస్తాడు అని కదా నువ్వు నన్ను అంగీకరిస్తలేవు, ఇప్పుడన్నా ఒప్పుకో అని వాడు మాట్లాడుతూ ఉంటే ఒక మంత్రి వచ్చి ఎమర్జెన్సీ చాలా అత్యవసరమైనటువంటి విషయం చెప్పాలి రావణ అని చెప్పి తీసుకెళ్తాడు. దుర్మార్గం చాలా అత్యవసరం ఉందని చెప్తే వాడు వెళ్ళిపోగానే ఈ రాముని తల ధనస్సు మాయమైపోతుంది. అది మాయతో తయారు చేసినాయి కదా. అప్పుడు సీతమ్మ కొంత సేద తీరుతుంది. సరమ అనే ఒక ఉత్తమ రాక్షస స్త్రీ సీతమ్మని చూసి ఆమె సీతకు సహాయం చేయాలనుకుంటుంది. వచ్చి చెప్తుంది, రాముడు చనిపోలేదు, వీడు దుర్మార్గుడు, ఇట్లా మాయలతోటి నిన్ను ఏడ్పించాలని ప్రయత్నం చేసిన తల్లి, నేను రాత్రి వెళ్ళి చూసిన రాముడు వానర వీరులతో క్షేమంగా ఉన్నాడు, యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, నువ్వు భయపడకు అని చెప్పి సీతమ్మకు నమ్మకాన్ని కుదిరిస్తుంది. ఆ తర్వాత అంగదుని రాయబారంగా పంపుతాడు. చివరికి కూడా ఈ దుర్మార్గుడు మాటలతో విని ఒప్పుకుంటాడేమో, అనవసరంగా యుద్ధం ఎందుకని అంగదుని రాయబారంగా పంపితే అంగదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అంగదుడు తప్పించుకొని ఆ బిల్డింగ్ను పైనుంచి దాన్ని పగలగొట్టి చీల్చుకొని పైకి లేచి తప్పించుకొని అంగదుడు వచ్చేస్తాడు. ఇక చివరికి అంగద రాయబారం కూడా వృధా అయిపోయింది. యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైనటువంటి రావణ యుద్ధం ప్రారంభమైంది. మొదటి రోజు వానర వీరులు రాక్షస వీరులు అతి భయంకరంగా యుద్ధం జరిగింది. అయితే ప్రధానంగా ఇంద్రజిత్తు, మనం చెప్పుకున్నాం కదా, రావణాసురుని కంటే ప్రమాదకరం ఇంద్రజిత్తు. ఇంద్రుని ఒకసారి రావణుడు ఇంద్రునితో యుద్ధం చేసి అలసిపోయి ఇంటికి వస్తే ఈ ఇంద్రజిత్తు వెళ్ళి ఇంద్రజిత్తును ఓడించి బంధించి లంకానగరాన్ని తీసుకొచ్చి పడేసి, అంత మహావీరుడు, పరమ దుర్మార్గుడు. ఇంద్రజిత్తు ఏం చేసిందంటే యుద్ధం చేస్తుంటే అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని సారథిని చంపేశాడు. ఇంద్రజిత్తును కూడా గాయపరిచాడు. వాడు చాలా కోపం తెచ్చుకొని ఇక మామూలు యుద్ధం చేయొద్దు, మాయా యుద్ధం చేయాలని చెప్పి మేఘాలకు వెళ్ళి ఎవ్వరికి కనిపించకుండా మాయమైపోయి ఈ వానర సైన్యం పైన బాణాలను వర్షంలాగా కురిపించాడు. నాగాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. ఆ నాగాస్త్రం వచ్చి రామ లక్ష్మణులను బంధించి పడేసింది. రామ లక్ష్మణులు మూర్ఛపోయి పడిపోయాడు. వానర వీరులంతా భయంకరంగా అన్ని దిక్కులకు పరిగెత్తింది. చీకటి అయిపోయింది. చనిపోయిన అనుకున్నాడు ఇంద్రజిత్తు. రాముడు లక్ష్మణుడు చనిపోయినరు అనుకొని వెళ్ళి రావణాసురునికి చెప్పాడు, నాన్న అయిపోయింది, రామ లక్ష్మణులు చనిపోయినరు, చంపేస్తాను. అబ్బా ఎంత శుభవార్త చెప్పినవరా నాయన అని చెప్పి ఇక వాని మనసంతా ఇదే విధంగా ఉంటుంది. రాక్షస స్త్రీలను పిలిచాడు. అశోకవనానికి వెళ్ళండి, పుష్పక విమానంలో సీతమ్మను ఎక్కించుకొని చనిపోయినటువంటి రామ లక్ష్మణులను సీతమ్మకు చూపించండి, విమానంలో తీసుకెళ్ళి, అప్పుడన్నా నమ్ముతుందేమో అని చెప్పి బలవంతంగా, చూడండి ఆమె పరిస్థితి ఏంది, ఎంత ఏడుస్తుంది, ఈ దుర్మార్గులు యుద్ధం చేయకుండా ఆమెను ఎంత హింసిస్తున్నారు. ఆ రాక్షస స్త్రీలు పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించుకొని పైకి లేచి యుద్ధభూమికి తీసుకెళ్ళారు. ఆ యుద్ధభూమిలో రామ లక్ష్మణులు ఆ నాగ పాశ బంధంతో బంధించబడి చనిపోయినట్టు మూర్ఛపోయి పడిపోయి ఉన్నారు. రాక్షస వీరులంతా ఏడుస్తూ పక్కన కూర్చున్నారు.
ఈ సన్నివేశాన్ని సీతమ్మకు చూపించింది. ఎంత బాధపడి ఉంటుందో తల్లి చూపించి తీసుకొని వచ్చి మళ్ళీ అశోకవనంలో పెట్టింది. ఆమె ఒకే ఏడుపు మొత్తం నెత్తి పట్టుకొని ఏడుస్తుంది. అయ్యో రామ, నీకు మళ్ళీ నిన్నేమో చనిపోయినా కొంచెంసేపు బాధ పెట్టి బతికే ఉండడానికి కొంచెం ఉపశమనం కలిగితే మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళతో చూపించి చనిపోయినాడు. ఇక త్రిజట, మనం ఇంతకుముందు చూసినాం, త్రిజట అనే ఒక మంచి వ్యక్తి. ఆమె స్వప్నం కూడా చెప్పింది, లంక నాశనం అయిపోతుంది, రాముడు గెలుస్తున్నాడు. సీతమ్మ దగ్గరికి వచ్చి, త్రిజట, సీతమ్మ నువ్వు బాధపడకు, రాముడు చనిపోలేదు. ఎట్లా చెప్తున్నావు త్రిజట నువ్వు అంటే, నాకు తెలుసు రాముడు చనిపోయి ఉంటే ఈ పుష్పక విమానం దీనికి ఒక శక్తి మహత్వం ఉంది. భర్త చనిపోయిన స్త్రీని ఇది మోయదు. ఒకవేళ రాముడు చనిపోతే నువ్వు విమానం ఎక్కితే ఇది పైకి ఎగరకపోతుండే, ఇది ముత్తైదువులకు మాత్రమే ఇది మోస్తుంది. కాబట్టి నాకు తెలుసు పుష్పక విమానం యొక్క లక్షణం. నువ్వు పుష్పక విమానం ఎక్కి తిరిగినవు అంటే రాముడు చనిపోలేదు తల్లి, నువ్వు నా మాట నమ్ము అని చెప్పి ఈ త్రిజట సీతమ్మకు మళ్ళీ నమ్మకాన్ని కలిగిస్తుంది, రాముడు చనిపోలేదని. అక్కడ మూర్చపోయినటువంటి రామచంద్రుడు ఏం చేయాలో దిక్కు తోచని వానర సైన్యం ఏడుస్తూ కూర్చుంటే మహానుభావుడు ఆకాశం నుంచి గరుత్మంతుడు అక్కడికి చేరుకుంటాడు. ఎవరు గరుత్మంతుడు? సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వాహనం. కాబట్టి రామచంద్రుడు మనకు రామాయణంలో ఎక్కడ రాముడు భగవంతుడు అని చెప్పి కనిపించదు. మనం తెలుసుకోవాలి, రాముడు విష్ణు అవతారమే. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిలో తప్పనిసరి సహాయం చేయడానికి గరుత్మంతుడు అక్కడికి చేరుకొని, ఆ గరుత్మంతుడు చేరుకోగానే పాములు అంటే భయం కాబట్టి గరుత్మంతుడు అంటే పాములకు భయం. వెంటనే నాగపాశ బంధం తొలగిపోతుంది. రామచంద్రులు తిరిగి మామూలు వ్యక్తులుగా ఉండిపోతారు. బలో రామచంద్ర మహారాజుకి. ఇక ఆ నాగపాశ బంధం తొలగిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది. ధూమ్రాక్షుడు అనే రాక్షస వీరుని హనుమంతుడు సంహరిస్తాడు. అకంపనుడు అనే రాక్షస వీరునితో అంగదుడు యుద్ధం చేసి సంహరిస్తాడు, చంపేస్తాడు. రావణుని సేనాపతి ప్రహస్తుడిని నీలుడు వధిస్తాడు. ఈ విధంగా భయంకరంగా రావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అనేక మంది రాక్షస వీరులు వధించబడుతూ ఉంటారు. రావణ యుద్ధం మొదటిసారి రాముడు రావణునితో ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతుంది. రామచంద్రుడు రావణుని రథాన్ని, సారథిని, బాణాలను, కిరీటాన్ని కూల్చేస్తే రథంపై నుంచి కింద పడిపోతాడు రావణాసురుడు. రాముడు నిన్ను చంపను, వెళ్ళు, ధనుస్సు, కత్తి, రథాన్ని తీసుకొని రేపు తిరిగి నాతో యుద్ధం చెయ్యి అని చెప్పి, వెళ్ళు రావణ, నిన్ను వదిలిపెడుతూ ఉన్నా అని చెప్పి వదిలిపెడతాడు. మొట్టమొదటిసారి పరాభవాన్ని చవి చూసిన రావణుడు తల వంచుకొని బాధపడుతూ తిరిగి అంతఃపురానికి చేరుకుంటాడు. ఇక తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడు నిద్రపోతూ ఉంటాడు. తప్పని పరిస్థితిలో కుంభకర్ణుని లేపి యుద్ధానికి సిద్ధం చేస్తాడు. మీకు అందరికీ తెలుసు, కుంభకర్ణుడు 6 నెలలు భోంచేస్తాడు, 6 నెలలు నిద్రపోతాడు. కొద్ది రోజుల ముందే నిద్రపోయి ఉంటాడు. చాలా కాలం అయితే తప్ప లేవడు. వాడిని బలవంతంగా చాలా ప్రయత్నం చేసి కుంభకర్ణుని నిద్ర లేపుతాడు. కుంభకర్ణుడు వచ్చి రావణునికి ఏం జరిగిందని అడుగుతాడు. సీతమ్మను అపహరించిన అంటే తప్పు చేసినావు రావణ, దుర్మార్గమైన పని చేసినావు, నువ్వు చేయాల్సింది కాదు. అయినా నీ తమ్ముని కాబట్టి నువ్వు చేసింది తప్పైనా నీకు సహాయం చేసి నేను మరణించినా పర్వాలేదు, నీకు సహాయం చేస్తా అని చెప్పి యుద్ధానికి కుంభకర్ణుడు వెళ్తాడు. కుంభకర్ణుడు భయంకరంగా యుద్ధం చేస్తాడు. వానర సైన్యం అంతా భయపడిపోతుంది. కాళ్ళతో తొక్కి చాలా మందిని చంపేస్తాడు. అయినా రాముని చేతిలో ఆ ఇంద్రాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని ప్రయోగించి ఆ భయంకరమైన కుంభకర్ణుని సంహరిస్తాడు శ్రీరామచంద్రుడు. జయ బలో రాజా రామచంద్ర మహారాజుకి. ఇక రావణాసురుని కుమారులు
దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, ఇలా ముగ్గురిని కూడా సంహరిస్తారు. వీళ్ళు చనిపోతారు. ఇంకా ఇంద్రజిత్తు బయలుదేరుతాడు యుద్ధానికి. భయంకరంగా మేఘాలలో తేలిపోతూ మాయారూపంలో భయంకరమైన యుద్ధాన్ని ఇంద్రజిత్తు చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేస్తాడు రామలక్ష్మణులపై. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. వానర సైన్యం అంతా మూర్ఛపోతుంది. ఎవ్వరూ మిగలరు. ఇక మళ్ళీ చనిపోయింది అనుకొని ఇంద్రజిత్తు వెళ్ళిపోతాడు. ఇక విభీషణుడు ఒక్కడే ఆ మొత్తం మూర్ఛపోయినటువంటి వానర సైన్యంలో వెతుకుతూ జాంబవంతుని దగ్గరికి వెళ్తే మూలుగుతూ ఉంటాడు జాంబవంతుడు. అంత భయంకరంగా యుద్ధం జరిగింది. జాంబవంతుని దగ్గరికి వెళ్ళి, జాంబవంత బతికే ఉన్నావా అని పలకరిస్తాడు. హనుమంతుడు క్షేమమా అని చెప్పి జాంబవంతుడు విభీషణుడిని అడుగుతాడు. అదేంటి జాంబవంత, రాముడు క్షేమమా అని అడగాలి కదా, నువ్వు దెబ్బకు మతి ఏమైనా భ్రమించి ఇట్లా మాట్లాడుతున్నావా? రాముడు కదా నువ్వు అడగాలి, రాముడు బాగున్నాడా అని. లేదు, నేను అడుగుతున్నది నిజమే. హనుమంతుడు గనక సురక్షితంగా ఉంటే మళ్ళీ రాముడు లక్ష్మణుడితో సహా మనమంతా బతకగలుగుతాం. ముందు అందుకే హనుమంతుడు ఎక్కడ, ఆయన క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు జాంబవంతుడు. అవును, హనుమ మూర్ఛపోయినా బాగానే ఉన్నాడు అని చెప్తాడు. ఆ సుషేనుడు అనే వ్యక్తిని పిలిచి ఏం చెయ్యాలి, చనిపోయినట్టే మూర్ఛ అని మనం అంటున్నాం, చనిపోయినట్టు ఏం చేయాలి ఈ పరిస్థితిలో అని అడిగితే, ఏం లేదు, ఈ తెల్లవారే లోపు మనకు టైం లేదు, రాత్రికి రాత్రి హిమాలయాలకు వెళ్ళి ఎవరైతే ఆ కైలాస పర్వతం మధ్య ఉన్న మృత సంజీవిని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అనే మూలికలు ఆ పర్వతం పైన ఉన్నాయి, వాటిని కనుక తేగలిగితే మనం రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని అంతా తిరిగి మనం బ్రతికించుకోవచ్చు. ఈ పని ఎవరు చేయగలుగుతారు అంటే వెంటనే హనుమంతుడు లేచి ఆ రాత్రికి రాత్రి వాయు వేగంతో, మీరు ఊహించండి లంక ఎక్కడుంది, హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి, ఒక రాత్రి వాయు వేగంతో హిమాలయాలను చేరుకుంటాడు. హనుమంతుడు వెళ్ళగానే ఆ పర్వతంలో ఉన్న ఆ మూలికలు అవి అంతర్ధానం అయిపోతాయి. ఎవరికి అవి దివ్య ఔషధాలు, అవి కనిపించకుండా మాయమైపోతాయి. వెతుకుతాడు, అయ్యో టైం లేదు, దొరకలేవు, ఏం చేయాలని చెప్పి వెనకకు రాడు. చెప్పినా కదా, హనుమంతుడు కార్యాన్ని సాధించుకొనే వస్తాడు. కనిపించలేదని చెప్పి రావచ్చు, కానీ ఆయన ఏం చేస్తాడంటే మొత్తం పర్వతాన్ని పెకిలించి ఆ సంజీవిని పర్వతాన్ని మొత్తం మోసుకొని తిరిగి లంకానగరాన్ని చేరుకుంటాడు. అక్కడ సుషేనుడు ఆ మూలికలను గుర్తించి రామ లక్ష్మణులతో సహా అక్కడ మృత్యు చెందినటువంటి వానర వీరులందరినీ బ్రతికించి తిరిగి తెల్లవారేసరికి అందరూ మళ్ళీ మామూలు మనుషులుగా తయారవుతారు. జై బలో బజరంగ్ బలి హనుమానికి. ఇట్లా హనుమంతుడు అందరినీ బ్రతికించాడు. అటువైపు ఆ దుర్మార్గుడు రాక్షసులు కూడా చనిపోతూ ఉన్నారు. రావణాసురుడు ఎంత కుతంత్రాల నీచమైన వ్యక్తి అంటే ఆ డెడ్ బాడీలకు దహన సంస్కారం కూడా చేయనీయాడు. ఎందుకంటే ఇంతమంది రాక్షసులు చనిపోతే మిగతా సైన్యము మనోబలం దెబ్బతింటుంది కాబట్టి చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టు తీసి సముద్రంలో పారేయమంటాడు. వాని కోసం ప్రాణాలు కోల్పోయిన కనీసం సైన్యానికి కూడా ఉచిత దహన సంస్కారాలను కూడా చేయని నీచుడు రావణాసురుడు. ఆ ఇంతమంది చనిపోయినరా అని చెప్పి భయపడతారు నా సైన్యం అని చెప్పి చనిపోయిన సముద్రంలో పారేస్తారు. ఇక్కడనేమో అందరినీ బతికించుకున్నారు వానర సైన్యం, హనుమ అందరినీ బతికిస్తారు. ఇక నికుంభులు అనే భయంకరమైన రాక్షసులను సుగ్రీవుడు హనుమంతుడు వధిస్తారు. మకర రాక్షసుని రాముడు వధిస్తాడు. ఇంద్రజిత్తు కుతంత్రాలను పన్ని రాముని మనోబలాన్ని దెబ్బతీయాలని రాక్షసులు ఎంత నీచమైన ప్రవృత్తి కలిగిన వారో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ తండ్రి, ఇక్కడ కొడుకు యుద్ధంలో రథంలో సీతమ్మను, మాయా సీతను, అసలు సీత అశోకవనంలో ఉంది, అలాంటి సీతనే మాయా సీతను తయారు చేసి ఇంద్రజిత్తు రథంలో సీతను తీసుకొని వచ్చి
యుద్ధ భూమిలో వానర వీరులు రాముడు అందరూ చూస్తుండగా సీతమ్మను వెంట్రుకలు పట్టి ఈడ్చి ఆమె ఏడుస్తూ ఉంటే కత్తితో ఆమె తలను నరికి చంపేస్తారు. ఏం నీచమైన పని ఇది. వీరులైతే యుద్ధం చేయాలి, ఎందుకంటే రాముడి మనోబలం దెబ్బతీయాలి. సీతమ్మ చనిపోయిందంటే రాముడు కుప్పకూలిపోతాడు. ఇప్పుడు మనం యుద్ధంలో వాళ్ళని చంపేయచ్చు. ఆ సీత మాయా సీతను చూసి సీతమ్మ వెంట్రుకలు పట్టి దుర్మార్గుడు ఈడ్చి ఆమె ఏడుస్తూ ఉంటే తల నరికేసేసరికి అది చూసి రాముడు మూర్ఛపోయి పడిపోతాడు ఏడుస్తూ. ఇక అయిపోయిందని వాడు వెళ్ళిపోతే విభీషణుడు వచ్చి రాముడికి లక్ష్మణుడి తొడ మీద రాముని పడ మూర్ఛపోతాడు. రాముడి ఆ సీత అని విభీషణుడు వచ్చి లక్ష్మణ రాముని లేపు, సీతమ్మ చనిపోలేదు. ఎట్లా చెప్తున్నాను? నాకు తెలుసు రావణాసురుడు ఒక మగ పురుగును కూడా సీతమ్మ దగ్గరికి పోవడానికి ఇష్టపడాడు. వాడు తన కొడుకైనా సరే సీతను చంపుకోవడము వాడు చివరి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సీతమ్మను ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలి. సీతమ్మను చంపడానికి రావణాసురుడు ఒప్పుకోడు. నాకు తెలుసు తప్పకుండా ఇది మాయా సీతనే వాడు మన మనోబలాన్ని దెబ్బతీయడానికి వాడు ప్రయోగించుండు. నువ్వు ఏం బాధపడని అవసరం లేదు, సీతమ్మకు ఏమీ జరగలేదు. ఇప్పుడు వాడు ఇంద్రజిత్తు వాడు ఇక్కడి నుంచి నికుంభని అనే ఒక ప్రదేశానికి వెళ్ళిండు. అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం కనుక పూర్తయితే ఇక వాడిని జయించడం ఎవరి వల్ల కాదు, రాముడు కాదు, ఎవరి వల్ల కాదు. మనం వెంటనే లక్ష్మణ నువ్వు బయలుదేరు, రాముడు మూర్ఛలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు అప్సెట్ అయి ఉన్నాడు. లక్ష్మణ నువ్వు వెళ్ళు, నువ్వు చాలు ఆ దుర్మార్గుని చంపడానికి. ఎట్టి పరిస్థితుల్లో ఆ నికుంభిని యజ్ఞాన్ని ధ్వంసం చేయాలి. మనం చేయకపోతే అది పూర్తయితే తప్ప పూర్తయితే మనం ఇంద్రజిత్తుని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి లక్ష్మణునితో పాటు కొంత సైన్యాన్ని తీసుకొని విభీషణుడు ఆ నికుంభిని యజ్ఞం జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్ళి దాని మీద దాడి చేస్తాడు. వాడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. దాడి చేసేసరికి తప్పని పరిస్థితిలో వాడు యజ్ఞాన్ని భంగం చేసి లేస్తాడు. హనుమంతుడు లక్ష్మణుని పైన కూర్చోబెట్టుకొని ఇంద్రజిత్తుతో యుద్ధం చేపిస్తాడు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణిస్తాడు. బోలో శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అతి ప్రమాదకరము భయంకరమైనటువంటి ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఎవరి చేత మరణించిండంటే లక్ష్మణ స్వామి చేత మాత్రమే మరణిస్తాడు. ఎందుకయ్యా అంటే లక్ష్మణుడు వీరుడే కాదు, లక్ష్మణుని దీక్ష అంత గొప్పది. 14 సంవత్సరాలు అయింది కదా, ఒక్కరోజు నిద్రపోలేదు, ఒక్కరోజు ఆహారం తీసుకోలేదు. అలాంటి మహావీరుడు అంత నిష్ఠ ఎవరికి లేదు. కాబట్టి అలాంటి బ్రహ్మచర్యం 14 సంవత్సరాలు నిద్ర ఆహారాలు మాని కేవలం సీతారాములను దైవంగా భావించి సేవ చేసినటువంటి ఒక వ్రతంలో ఉన్నాడు. కాబట్టి ఆ పుణ్య ఫలం వల్ల ఈ దుర్మార్గుడైన ఇంద్రజిత్తు మరణించాడు తప్ప మరొకరి వల్ల ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ రోజు మూక పర్వతం పైన సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణులు వెళ్ళినప్పుడు సుగ్రీవుడు అయ్యో ఎవరో ఒక స్త్రీ పైనుంచి ఒక దుర్మార్గుడు రథం మీద తీసుకొని వెళ్తూ ఉంటే ఏడుస్తూ నగలను మూటగట్టి ఇక్కడ పడేసింది, రామ ఒకసారి ఇవి చూడు, సీతమ్మ నగలేమో అని చెప్పి తీసుకొని వస్తాడు. అవి సీతమ్మ బాధ చెప్పగానే రాముని కళ్ళలో నీళ్లు కారిపోతూనే ఉంటాయి. నీళ్లు కారిపోతాయి, చేతిలో నగలు పట్టుకుంటాడు, ఆ కళ్ళలో నీళ్లు తిరిగిపోతే నగలు కనిపించవు, ఏడుస్తూ ఉంటాడు రాముడు. లక్ష్మణునికి చెప్తాడు, లక్ష్మణ ఇవి నగలు చూడు, ఇవి సీతమ్మవేమో, మీ వదిలే నగలేమో చూడు అని లక్ష్మణునికి ఇస్తాడు. లక్ష్మణుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, బోరు మన ఏడ్చి ఆ నగలన్నీ వెతికి ఒక నగను పట్టుకుంటాడు. అన్న ఈ నగలు పై నగలు నేను గుర్తించలేను, కానీ ఇది మాత్రం మా వదిన మా తల్లి సీతమ్మ పాదాలకు ధరించే ఆభరణం కాబట్టి ఇవి సీతమ్మ ఆభరణాలే మా వదినే. ఎందుకంటే 14 సంవత్సరాలు
సీత రామ లక్ష్మణులకు సేవ చేస్తూ ఒకే దగ్గర ఉండి సీతమ్మను కాళ్ళు తప్ప పైకి చూడనటువంటి మహానుభావుడు లక్ష్మణుడు. పైకి చూడలేదు, కాళ్ళనే ఆయనతో మాట్లాడినా సరే తల కిందికి వేసి మాట్లాడేవాడు. ఇది భారతదేశంలో మనకున్నట్టు స్త్రీలను గౌరవించడం ఎంత సంప్రదాయమో, పరస్త్రీ తల్లి అయిన సీతమ్మను కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖం చూడలేదు, కడుపు చూడలేదు, కాళ్ళు తప్ప, ఎందుకంటే రోజు నమస్కారం చేసేది కాబట్టి కాళ్ళను చూసింది తప్ప. ఇది లక్ష్మణస్వామి యొక్క గొప్పతనం. అంతటి అలాంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్న రాముడు లక్ష్మణుడు. అందుకని లక్ష్మణుని చేతిలో దుర్మార్గుడు చనిపోయిండు. ఎవరు? ఇంద్రజిత్. ఇక రావణ యుద్ధం, ఇక అందరూ అయిపోయారు, కొడుకులు పోయిరు, మంత్రులు పోయిరు, అన్నదమ్ములు పోయిరు. ఇక మిగిలింది మహానుభావుడు ఒక్కడే యుద్ధానికి బయలుదేరిండు. సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. రావణాసురుడిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 7 రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది రావణుల మధ్య. రావణాసురుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తే లక్ష్మణ స్వామి మూర్ఛపోయాడు. అంత భయంకరమైన యుద్ధంలో లక్ష్మణుడు ఆల్మోస్ట్ చనిపోయినట్టు, మూర్ఛపోయాడు. అయ్యో అని చెప్పి మళ్ళీ రామచంద్రుడు లక్ష్మణుడు సీత లేకపోతే బతికేడేమో ఏడ్చుకుంటా, లక్ష్మణుడు లేకపోతే ఒక క్షణం నేను నా తమ్ముడు లేకపోతే నేను బతకలేను అని చెప్పి ఏడ్చుకుంటూ రామచంద్రుడు పడిపోయాడు. ఏమని చెప్పాలి నేను అయోధ్యకు వెళ్ళి? లక్ష్మణుడు లేకపోతే నేను బతకలేనని చెప్పి నా పంచప్రాణం లక్ష్మణుడు, అయ్యో లక్ష్మణ నువ్వు ఇట్లా అయిపోయిందా నీకు అని చెప్పి బోరుమని ఏడుస్తూ పసిపిల్లవాడిలాగా నేలపై పడిపోయాడు. ఉన్నాడు కదా మనకు సంకట మోచనుడు హనుమంతుడు. సుషేనుడు చెప్పిండు, అయ్యా మళ్ళీ వెంటనే ఆ సంజీవిని పర్వతాన్ని మళ్ళీ తీసుకెళ్ళి హిమాలయాల్లో పెట్టొచ్చిండు హనుమంతుడు. అదే రాత్రి తీసుకొచ్చిండు, మళ్ళీ తిరిగి యథాస్థానంలో పెట్టొచ్చిండు. మళ్ళీ రెండోసారి అవసరమైంది, మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని మళ్ళీ తీసుకొచ్చి లక్ష్మణ స్వామిని బతికిండు. జయ బోలో బజరంగ్ బలి హనుమానికి. అట్లా లక్ష్మణ స్వామి మళ్ళీ బ్రతికిండు. ఇక రావణ యుద్ధం భయంకరంగా కొనసాగుతూ ఉంది. ఇంద్రుడు దేవేంద్రుడు ప్రత్యక్షమై రామచంద్రునికి దేవేంద్రుని దివ్యమైనటువంటి బంగారు రథాన్ని, దివ్యమైనటువంటి కవచాలను, అస్త్రాలను దేవేంద్రుడు తన సారథిని ఇచ్చి రామచంద్రునికి యుద్ధంలో ఇక చివరి ఘట్టం ఇది. వాడు మాయా యుద్ధంలో వానికి దివ్యమైన రథాలు ఉన్నాయి, ఈ రథాన్ని నువ్వు అధిరోహించి నువ్వు యుద్ధం చేయమని చెప్పి దేవేంద్రుడు బంగారు రథం ఇచ్చి రామచంద్రునికి ఇచ్చి యుద్ధం చేయమని చెప్తే దేవతలు, మునులు, ఋషులు అందరూ చూస్తూ ఉన్నారు రావణ యుద్ధాన్ని. ఇక మహాత్ముడైనటువంటి అగస్త్యుడు రాముని దగ్గరికి వచ్చి, రామచంద్ర ఇక విజయం పొందే సమయం ఆసన్నమైంది నీకు, కాబట్టి గురువుగా నీకు అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు బోధిస్తూ ఉన్నా అని చెప్పి, ఇప్పుడు మనం చదువుకునే ఆదిత్య హృదయం మహాభారత యుద్ధంలో భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తే, రావణ యుద్ధంలో మహాత్ముడైనటువంటి అగస్త్యుడు దివ్యమైనటువంటి ఆదిత్య హృదయాన్ని రామచంద్రునికి ఉపదేశించి నీకు జయోస్తు, నీకు విజయం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ దివ్యమైనటువంటి ఆ ఇంద్రుని రథాన్ని అధిరోహించి ఆ అగస్త్యుని యొక్క ఆశీర్వచనాన్ని పొంది రామచంద్రుడు అద్భుతమైన యుద్ధాన్ని చేసి ఆ దుర్మార్గుడైనటువంటి 10 తలలు కలిగినటువంటి దశకంఠుణ్ణి సంహరిస్తాడు. విభీషణుడు సలహా కూడా ఇస్తాడు, తలలు నరికినా కొద్దీ మాయా తలలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలి అంటే విభీషణుడు ఉండి వాని నాభిలో కొట్టండి వాడు చనిపోతాడు అని చెప్పి సలహా ఇస్తే రామచంద్రుడు తన బాణంతో రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది. పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు చనిపోయిండు. బోలో శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. రావణ సంహారం జరిగింది. రావణుని భార్య మండోదరి ఏడుస్తూ రావణాసురుని శవం పైకి
శవం దగ్గరికి రావడం నిన్న మనం చూసినాం. పక్కనే ఉన్న రాముడు లేచి నిలబడ్డాడు. ఎందుకు లేచిండు అంటే మండోదరి నీడ ఆయన మీద పడుతుంటే దూరం జరుగుతాడు. ఒక పరస్త్రీ నీడ కూడా తన పైన పడకుండా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రుడైతే కనిపించిన అందమైన స్త్రీలను చెరపట్టి చెరిచినటువంటి దుర్మార్గుడు రావణాసురుడు. మండోదరి ఏడుస్తుంది, అయ్యో ఏం తక్కువరా నీకు, అందమైన భార్యలు ఇంతమందిని ఉంచుకొని ఈ దుర్మార్గమైన ఆలోచనతో నువ్వు చనిపోయినావు అని చెప్పి మండోదరి ఏడ్చి రావణుని శవం పైన పడి ఏడుస్తూ ఉంటుంది. రాముడు విభీషణుడికి చెప్తాడు దహన సంస్కారం చేయమని. ఎంత సంస్కారం రామచంద్రుందంటే తండ్రికి దహన సంస్కారం చేసే అవకాశం రామునికి దక్కలేదు. కన్న తండ్రికి పెద్ద కొడుకు, కానీ అవకాశం దొరకలేదు. దశరథుడు చనిపోయాడు. రాముడు అరణ్యవాసం వచ్చిన తర్వాత ఏడ్చి 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 చనిపోతాడు. చనిపోతే తైలంలో పెట్టి దశరథుని శవాన్ని 10 రోజులు కాపాడతారు. అంటే ఆ రోజే టెక్నాలజీ కూడా ఉంది. భరతుడు వచ్చి దహన సంస్కారం అయ్యేసరికి శవం కులిపోకుండా తైలంలో దాన్ని శాస్త్ర పరిజ్ఞానం, మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉందన్నట్టు డెడ్ బాడీ కులిపోతుంది. కానీ అక్కడ భరతుడు చేశాడు. తర్వాత భరతుని ద్వారా తెలుసుకున్నాడు. భరతుడు వచ్చి అన్న తండ్రి చనిపోయాడు, నువ్వు రావాలి అని చెప్పి అడుగుతాడు కదా. అప్పుడు తెలుసుకుంటాడు తండ్రి చనిపోయాడు అని ఏడ్చి అక్కడ దర్పణాలు ఇస్తాడు. కానీ జటాయువు చనిపోయినప్పుడు జటాయువుకు మా తండ్రికి నేను దహన సంస్కారం చేయలేదు. జటాయువు దశరథుని మిత్రుడు, నీకు దహన సంస్కారం చేసే అదృష్టమైన నాకు కలిగింది. మా తండ్రి గారి మిత్రుడు కాబట్టి నిన్ను కూడా తండ్రిగా భావించి నీకు దహన సంస్కారం చేస్తా అని చెప్పి ఒక జటాయువుకు దహన సంస్కారం చేసిన సంస్కారవంతుడు రామచంద్రుడు. రావణాసురుడు చనిపోయాడు. దహన సంస్కారాలకు ఏర్పాటు చేయమని చెప్తే సొంత తమ్ముడు విభీషణుడు పరమ దుర్మార్గుడు, వీరికి సంస్కారం చేయవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి విభీషణుడు మాట్లాడతాడు. వీనికి ఎందుకు అవసరం, దుర్మార్గుడు, దీనికి సంస్కారం కూడా ఈ రావణుని శవానికి కూడా సంస్కారం చేసే అర్హత కూడా లేదు అని చెప్తే, వద్దు విభీషణ, ఎంతైనా రావణుడు మహావీరుడు, ఒక వీరుడు మరణిస్తే నా చేతులు మరణించాడు కాబట్టి పుణ్యప్రాప్తి పొందుతాడు, కాదు శాస్త్రయుక్తంగా సంస్కారాలు చేయండి అని చెప్పి రావణుడికి దహన సంస్కారాన్ని చేయమని విభీషణుని ద్వారా రావణుడు కూడా దహన సంస్కారాలను చేయించినటువంటి మహానుభావుడు మన రామచంద్రుడు. అట్లా రావణాసురునికి దహన సంస్కారాలు జరిగిపోతాయి. విభీషణుడికి పట్టాభిషేకం, లంకా పట్టాభిషేకం చేయాలనుకుంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అన్న దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, అన్న రాజ్యం వీరభోజ్యం, విజయం ఎవరు పొందుతారో ఆ రాజ్యం అంతా వారికే చెందుతుంది. శాస్త్రం ధర్మం ప్రకారం ఇప్పుడు లంకా నగరం పైన విజయాన్ని మనం పొందాం కాబట్టి లంక ఇప్పుడు రామచంద్రుంది, రాముంది లంక. ఇది మనమే ఉంచుకుంటే బాగుంటుంది, చాలా బాగుంది కదా, ఇంత సుందరమైన లంకా నగరాన్ని మనమే ఉంచుకుంటే బాగుంటుందేమో అని లక్ష్మణుడికి కోరిక కలుగుతుంది. అప్పుడు రాముడు చెప్పిన మాట, లక్ష్మణ అపి స్వర్ణమయ లంకా లక్ష్మణ నరోచతే, ఎందుకంటే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, తమ్ముడా ఇది మేలిమి బంగారమే కావచ్చు లంకా నగరం, మనకు తగింది కాదు నాయన, ఎందుకంటే మన జన్మభూమి జనని జన్మభూమి స్వర్గానికంటే గొప్పది, మనకు అయోధ్య అన్నిటికంటే గొప్పది నాయన అని చెప్పి పరమ దేశభక్తిని యుగ యుగాలకు ముందే ప్రపంచానికి అందజెప్పిన గొప్ప దేశభక్తి ప్రబోధకుడు శ్రీరామచంద్రుడు. జన్మభూమి ఇప్పుడు మనం చెప్పుకుంటాం, దేశభక్తి గురించి చెప్తే ఈ మాట తప్పకుండా చెప్పుకుంటాం. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, నీ తల్లి మోసేది నవమాసాలేరా, కానీ నేల తల్లి మోసేది కడవరకు రా, చనిపోయిన తర్వాత కట్టే అయ్యి కాలిపోయిన బూడిదని కూడా ఈ నేల తల్లి మోస్తుంది. కాబట్టి
జనని కంటే జన్మభూమి, స్వర్గం కంటే కూడా జన్మభూమి గొప్పది అని చెప్పి గొప్ప దేశభక్తిని మనకు భారతదేశానికి కాదు ఎవరన్నా వాడుకోవచ్చు. అది ఏ దేశమైనా దేశభక్తి, దేశమును ప్రేమించమన్నా. నాదు జన్మభూమి కంటే నాకం ఎక్కడుంది, లోకం ఎక్కడుంది అని మనం వాడుకుంటాం కదా. అలాంటి గొప్ప దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అలాంటి గొప్ప గొప్ప స్ఫూర్తిని మనం పొందవచ్చు. ఇక విభీషణుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత హనుమంతుడికి చెప్తాడు, హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మ ఏమి అనుకుంటుందో తెలుసుకొని రా అంటాడు. హనుమ వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఇట్లా జరిగింది, రావణ సంహారం అయ్యింది, రామచంద్రుడు నీ మనసులో ఏముందో తెలుసుకొని రమ్మని చెప్పి నాకు పంపించాడు. ఆమె కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. చెప్పు, రామచంద్రుణ్ణి కలవాలని నేను కోరుకుంటూ ఉన్నాను చెప్పాడు. వచ్చి చెప్తాడు, తల్లి నిన్ను చూడాలని కోరుకుంటా. విభీషణుడికి చెప్పి, విభీషణ సీతమ్మను మంగళ స్నానాలు చేయించి చక్కగా మహారాణిలా అలంకరించి నా దగ్గరికి తీసుకొని రండి అంటే. అందరూ బాధపడుతూ ఉంటారు, ఏంటి రాముడు ఇంత ప్రయత్నం చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నేను పొద్దున రామాయణం చదువుతుంటే తట్టుకోలేకపోయాను, అందుకే అవన్నీ చెప్పాలనుకోవడం లేదు. చెప్పడానికి కూడా మనసు రానటువంటి పరుష మాటలు మాట్లాడుతుంది. అసలు ఎవరు ఊహించరు. తీసుకురమ్మని చెప్పి పంపిస్తాను. సీతమ్మ ఇట్లనే నేను చూడాలనుకుంటున్నా అంటే, లేదు రాముడు నిన్ను మంగళ స్నానాలు చేసి మహారాణిలా అలంకరించుకొని నగలు ధరించి పువ్వులు పెట్టుకొని మహారాణిలాగా నేను తీసుకురమ్మన్నాడు. రాముని ఆజ్ఞ. రాముని ఆజ్ఞ అంటే మంచిదండి. అలంకరించి మొత్తం వానర సైన్యం అంతా ఉంటుంది. ఇక్కడ లంకానగరంలో మిగిలిపోయిన వాళ్ళు అందరూ కూర్చుంటారు. అందరూ దేవతలంతా వచ్చి ఎదురు చూస్తుంటారు. దశరథుడు కూడా వస్తాడు స్వర్గలోకం నుంచి, పరమశివుడు, అందరు బ్రహ్మ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. రాముడు సీత కలుస్తూ ఉన్నారని. సీతమ్మ రాగానే రాముని చూసి కళ్ళలో నీళ్లు తిరిగి రాముని దగ్గర వచ్చి నిలబడుతుంది. రాముడు సీతను చూడడు, పక్కకు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. సీత, ఇక్ష్వాకు వంశ పరువు ప్రతిష్ట నేను నిలబెట్టుకున్నాను. మా వంశానికి మచ్చ లేకుండా ఒక రాజు భార్యను అపహరిస్తే కాపాడుకోలేనటువంటి బలహీనుడు కారు ఇక్ష్వాకు వంశంలో మహావీరులు ఉన్నారు అని చెప్పి మా భార్యను అపహరించిన దుర్మార్గుని సంహరించిన. నేను చేయాల్సింది చేసిన. ఇప్పుడు పరపురుషుని వద్ద 1 సంవత్సరం ఉన్నటువంటి స్త్రీని ఇక్ష్వాకు వంశం మహారాణిగా నేను అంగీకరించలేను. నువ్వు స్వేచ్ఛాజీవివి, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. విభీషణుడి దగ్గర, భరతుని దగ్గర, లక్ష్మణుని దగ్గర, సుగ్రీవుని వద్ద, లేదా నీ ఇష్టం. నువ్వు సర్వస్వతంత్రురాలివి సీత అని చెప్పి సీతమ్మ ముఖం చూడకుండా పక్కకు తిరిగి మాట్లాడతాడు. అందరి గుండెలు పగిలిపోతాయి. ఏంటి రాముడు ఏంటి సీత గురించి ఇట్లా మాట్లాడాడు? ఒక్క క్షణం ఆలోచించదు, తల్లి గుండె పగిలిపోతుంది. లక్ష్మణ చిత్తు పేర్చు నాయన, ఇక నేను బతకాల్సిన అవసరం లేదు. నా రాముడే నన్ను కాదనుకున్న తర్వాత నేను జీవించవలసిన అవసరం లేదు తండ్రి, చితి పేర్చు అని లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు. ఇంకేం మాట్లాడదు. లక్ష్మణుడు భయపడుతూ ఉంటాడు, అన్నను కోపంగా చూస్తాడు, ఎందుకు మా అన్న ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని. కానీ రాముని ముందు ఎవ్వరూ మాట్లాడే సాహసం చేయరు. దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు రాముడికి, అంత సీరియస్గా రాముడు ఉండేసరికి. రాముడు
పేర్చమంటుంది కదా, పేర్చు అంటాడు. రాముడు కూడా ఆజ్ఞాపించేసరికి ఇక గతి లేని పరిస్థితిలో చితి పేరుస్తాడు. చితిలో మండుతున్న చితిలో సీతమ్మ తల్లి ప్రవేశిస్తుంది. నా జీవితంలో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఒక్క క్షణమైన రాముణ్ణి మర్చిపోయి ఉంటే నేను దహించుకోవాలి. ఒక్క క్షణం కూడా రాముణ్ణి తప్ప ఇతర వ్యక్తి గురించి నేను ఆలోచించని దాన్ని అయితే నేను పరమ పవిత్ర పతివ్రతనైతే నా లోపల ఏ దోషం లేకుండా ఉంటే ఈ అగ్ని నన్ను క్షమించుగాక, తను కాపాడుగాక అని చెప్పి ఆ మండుతున్నటువంటి అగ్ని ప్రవేశం చేస్తుంది తల్లి. అందరూ ఆహా ఆహా అని ఏడుస్తూ ఉంటారు. అక్కడ మొత్తం వానరులు, లంకలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవతలు అందరూ చూస్తూ అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని పునీతగా అగ్ని దేవుడు తిరిగి సీతమ్మను పరమ పవిత్ర అగ్ని పునీత పరమ పావని అని చెప్పి సకల దేవతలు సీతమ్మ పవిత్రతను నిరూపించారు. బ్రహ్మదేవుడు వచ్చి ఏమయ్యా రామయ్య, ఇప్పుడైనా సీతమ్మ యొక్క పవిత్రత ప్రపంచానికి తెలిసింది కదా అంటే అప్పుడు రాముడు చెప్తాడు, సీతమ్మ గురించి నాకు తెలుసు, నా సీత పరమ పావని పవిత్రమైన వ్యక్తి అని చెప్పి నాకు తెలుసు. కానీ ఈ లోకానికి సీతమ్మ పవిత్రత తెలియజేయాలి కాబట్టి అలా చెప్పకపోతే సీతమ్మ ఆ పని చెయ్యదు. మనకు అనిపిస్తుంది రాముడు ఇంత దుర్మార్గంగా మాట్లాడినా, కానీ సీత హృదయం రామునికి తెలుసు, రాముని హృదయం సీతకు తెలుసు. సీతమ్మ కూడా ఒకప్పుడు పరుష మాటలు మాట్లాడింది. నేను అరణ్యవాసానికి నువ్వు రావద్దు అంటే నువ్వు నపుంసకుల్లాగా మాట్లాడుతూ ఉన్నావు రామ అన్నది. ఎందుకంటే రాముని వెంట వెళ్ళాలని. హనుమంతుడు రామ్మ నేను తీసుకెళ్తా రాముని దగ్గరికి అంటే రాలేదు. ఎందుకంటే రాముని వంశము అప్రతిష్ట పాలు కావద్దు, రాముని భార్యను అపహరిస్తే కాపాడుకోలేని అసమర్థుడు రాముడు, ఎవరో వచ్చి కాపాడిండ్రు అని వంశానికి మచ్చ రావద్దు, నేను చనిపోయినా పర్వాలేదు, రాముడే వచ్చి నన్ను కాపాడాలి అంటే రాముని ప్రతిష్ట కాపాడాలని చెప్పి సీతమ్మకు మచ్చ రావద్దు, ఏ దుర్మార్గుడు భవిష్యత్తులో సీతమ్మ గురించి చెడుగా మాట్లాడవద్దు అని చెప్పి రామచంద్రుడు అంత కఠినంగా లోపల ఎంత కుమిలిపోయిండో, ఎంత కాలిపోయిండో అయినా బయటికి కఠినంగా మాట్లాడిండు. అట్లా మాట్లాడినందుకే సీతమ్మ అగ్నిప్రవేశం చేసింది. లోకానికి సీతమ్మ పరమ పవిత్రురాలు పావని అని చెప్పి తెలిసింది. ఆ విధంగా శివుడు అందరూ ప్రత్యక్షమై దశరథుడు ప్రత్యక్షం అవుతాడు. దశరథుడు వచ్చి సీతమ్మను, అమ్మ నా కొడుకు ఇలా మాట్లాడినందుకు బాధపడక తల్లి, నీవంటే వానికి చాలా ఇష్టం, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు తల్లి అని చెప్పి దశరథుడు. ఎందుకంటే దశరథుడు హనుమంతుడు సీతమ్మని అడిగినప్పుడు ఎవరమ్మా నువ్వు అంటే, నేను దశరథుని కోడల్ని మొట్టమొదటి చెప్పుకునే రాముని భార్యని చెప్పుకోలేదు, నేను దశరథుని కోడళ్ళని చెప్పుకుంది. ఎవరైనా తండ్రి తర్వాత తండ్రి మామగారు. అందుకనే సీతమ్మ కూడా దశరథుని కోడల్ని, జనకుని కూతుర్ని, రాముని భార్య, మూడోసారి చెప్పింది రాముని భార్య. అందుకని అలాంటి దశరథుడు సీతమ్మ అంటే చాలా ఇష్టం. అరణ్యవాసం వెళ్ళేటప్పుడు ఊరుమని ఏడుస్తాడు. సీతమ్మను కూడా వెంట తీసుకొని పోతుంటే కైకేయిని దుర్మార్గురాలా ఎందుకు ఈ పని చేస్తున్నావు అని తిట్టి, సీతమ్మకు మాత్రము 7 వారాల నగలు 14 సంవత్సరాలు కట్టిన చీర కట్టకుండా సీతమ్మకు పట్టు చీరలను పంపిస్తాడు దశరథుడు. నా కోడలు, నా కొడుకుకు మాత్రం అరణ్యవాసం ఉండొచ్చు, కోడలు మహారాణిలా ఉండాలి అని 14 సంవత్సరాలు ప్రతిరోజు ఒక చీర కట్టుకునేటట్టు అవన్నీ లక్ష్మణస్వామి మోసుకొని తిరుగుతాడు. అన్ని సంవత్సరాలకు సరిపోయే నగలు, చీరలను పంపించినటువంటి మహానుభావుడు కోడల్ని అట్లా చూసుకోవాలి మామ, అంత ప్రేమతో చూసుకుంటాడు. అలాంటి దశరథుడు కూడా సీతమ్మకు చెప్పి అప్పుడు రాముడు, సీత అందరూ సంతోషిస్తారు. ఇక టైం అయిపోతుంది కాబట్టి ఎందుకు 14 సంవత్సరాలకు ఒక్క రోజు, ఒక్క గంట ఆలస్యమైన
నేను బ్రతక అని చెప్పి అక్కడ మహానుభావుడు భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. అన్న 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్క క్షణం భరతుడు బతకడు, నువ్వు గుర్తుంచుకో, నువ్వు తప్పకుండా తిరిగి వస్తేనే నేను ప్రాణాలతో ఉంటా అని చెప్పి పాపం భరతుడు ఆయన రాజ్య భోగాలను అనుభవించవచ్చు, కానీ అయోధ్య వదిలిపెట్టి నంది గ్రామానికి వెళ్ళి అడవిలో రాముడు లక్ష్మణుడు ఎట్లా జీవిస్తున్నారో అదే విధంగా నారచీరలు ధరించి కందమూలాలను భుజించుకుంటూ అరణ్యవాసాన్ని భరతుడు కూడా 14 సంవత్సరాలు అనుభవించినటువంటి మహానుభావుడు భరతుడు. ఇక భరతుడు ఏమైపోతాడో అని చెప్పి బయలుదేరాలి తొందరగా అని చెప్పి బయలుదేరుతారు. అప్పటి నుంచి విభీషణుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు, తొందరగా వెళ్ళాలి కాబట్టి. ఆ పుష్పక విమానంలో రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, కొంతమంది మహావీరులంతా పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్యకు బయలుదేరుతారు. మధ్యలో రాముడు సీతమ్మకు అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇగో చూసినావా, ఇదే కిష్కింద, ఇగో ఇదే ఋష్యముఖ పర్వతం, ఇక్కడే నేను సుగ్రీవుడు కలిసి మిత్రులమయ్యాం, నువ్వు నగలు విసిరేసింది ఇక్కడే, ఇగో అక్కడే వాలిని సంహరించడం అక్కడే జరిగింది, ఇక నుంచి బయలుదేరితే అగో పంచవటి, ఇవన్నీ చూపిస్తూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని అక్కడ ఉన్న ప్రదేశాల గురించి తెలియజేసుకుంటూ అయోధ్య తీరానికి చేరి ఆ ముని ఆశ్రమంలో నివసిస్తాడు. ఎందుకంటే భరతుని మనోగతం కూడా ఏముందో అప్పుడైతే చెప్పిండు, ఇప్పుడు కూడా రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా, వాడే పరిపాలించాలనుకుంటున్నా, తెలుసుకోవాలి, అంత పద్ధతి రాము. హనుమంతుని పంపిస్తాడు. మధ్యలో గుహుడు ఉంటాడు, గుహునికి చెప్పు నా మిత్రుడు. ఆ తర్వాత నందిగ్రామం వెళ్ళి భరతునికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. హనుమంతుడు వెళ్ళి గుహుడికి సమాచారం ఇస్తాడు, గుహుడు కూడా బయలుదేరుతాడు. ఆ తర్వాత భరతుని దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తే చాలా సంతోషిస్తాడు భరతుడు. ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుడు, జాబాలి, సకల అయోధ్య మళ్ళీ ఒక్కసారి పండుగ వాతావరణం నెలకొంటది. అయోధ్య వాసులంతా అలికి ముగ్గులేసి పండుగ చేసుకుంటూ ఉంటారు. రాముడు వస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాల తర్వాత రామ దర్శనం మళ్ళీ మనకు జరుగుతూ ఉందని చెప్పి పండుగ వాతావరణం నెలకొంటది అయోధ్య మొత్తం. ఒక్కసారి పుష్పక విమానం, అందరూ ఊరు చివరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. పుష్పక విమానం వస్తూ ఉంటుంది, కేరింతలు కొడుతూ, జోహార్లు కొడుతూ, జేజేలు పలుకుతూ ఆ పుష్పక విమానంలో తెల్లని వస్త్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపంలో శ్రీరామచంద్రుడు ఆ అయోధ్యలో అడుగుపెట్టి దిగిన తర్వాత భరతుడు అందరూ వెళ్ళి పాదాభివందనం చేసి రామచంద్రునికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. వశిష్ఠుడు పట్టాభిషేకానికి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దాదాపు జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు ప్రపంచంలో ఉన్న అన్ని నదులలో ఉన్న నీరు సేకరిస్తారు. కొన్ని వందలు, 500, 600 నదులలో పవిత్ర నదీ జలాలను మొత్తం తీసుకొని వచ్చి సప్త సముద్రాల జలాలతో, పవిత్ర నదీ జలాలతో శాస్త్రయుక్తంగా సకల దేవతల సమక్షంలో అద్భుతంగా రామచంద్రునికి అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతుంది. అది శ్రీరామ నవమి, పరమ పవిత్రమైనటువంటి రోజు. రేపే రామచంద్రునికి పట్టాభిషేకం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యుగాలు గడిచిన ప్రతి సంవత్సరం రామచంద్రుని పట్టాభిషేకం, రామచంద్రుని కళ్యాణమే లోక కళ్యాణం, రామచంద్రుని పట్టాభిషేకమే మనందరి పట్టాభిషేకంలాగా భావించి సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆనాటి నుంచి ఈనాటికి పండుగలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆత్మ బంధువులారా, రేపు పరమ పవిత్రమైనటువంటి ఆ పట్టాభిషేకాన్ని మనం పులకించిపోవాలని చెప్పి, మనం ధన్యులం కావాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని చెప్పి, ఆ సీతమ్మ అనుగ్రహం, ఆ హనుమంతుని అనుగ్రహం
హనుమంతుడు చిరంజీవి కాబట్టి మనందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను శాంతి సౌభాగ్య సుఖాలను ఆ రామచంద్రుడు హనుమంతుడు సీతమ్మ మనకు సంపూర్ణంగా కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.